ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రదాయిని. లాస్ట్ 30 సెకండ్స్. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో మనం ఈ జూమ్ సెషన్ కండక్ట్ చేసుకుంటూ ఉన్నాం. సాయంకాలపు జూమ్ సెషన్ కు మాస్టర్స్ అందరికీ స్వాగతం. లాస్ట్ 10 సెకండ్స్. ఫైవ్, 4, 3, 2, 1. రెండు చేతులు నిదానంగా కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెడదాం. చేతులు చూస్తూ నిదానంగా కళ్ళు తెరుద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాం. అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందించిన పత్రి గారికి, గురువు గారైన పత్రి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు శ్రీ జి గౌతమ్ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్రమ్ వైజాగ్ మరి ఇచ్చేశారు. వారి జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ టు ద సెషన్ సార్. గౌతమ్ సార్. నమస్తే. నమస్తే నమస్తే సార్. నమస్తే. నా ఆడియో బాగుందా సార్? సార్ కొంచెం వాల్యూమ్ రావాలి. వాల్యూమ్ ఓకే, కొంచెం ఓకేనా? ఇప్పుడు ఓకే ఓకే. తిరుమలనాథ పిరమిడ్ కొంచెం ధ్యాన క్షేత్రానికి చెప్పండి సార్. సార్, ఇది తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని నల్గొండ జిల్లాలోని బిగ్గెస్ట్ గ్రౌండ్ పిరమిడ్, 54 పిరమిడ్ నిర్మాణంలో ఉంది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ఇక్కడికి వచ్చి తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని నామకరణం చేశారు. ఇక్కడ ఆల్రెడీ 4 రూమ్స్ అకామిడేషన్ కోసం కట్టి వాటి మీద 11x11 సైజ్ లో పిరమిడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 18x18 సైజ్ లో 2 పిరమిడ్ గోశాలలు కూడా నిర్మించడం జరిగింది. సో ఇక్కడ ఈ క్షేత్రం ఆధ్వర్యంలో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. మొన్న 11th కూడా మనం గురువు గారి బర్త్డే సెలబ్రేషన్ చేసాము ఇక్కడ ఈ క్షేత్రంలో. లాక్డౌన్ తర్వాత ఒక 6 months తర్వాత మనం చేయడం జరిగింది. గుడ్. మళ్ళా మొన్న 108 పిరమిడ్స్ లో 24 hours అఖండ ధ్యానం అనే ప్రోగ్రామ్ కూడా మనం అద్భుతంగా మరి క్షేత్రంలో నిర్వహించుకున్నాము. మరి జ్ఞానేశ్వర్ అనే ఒక మాస్టర్ 24 గంటలు కంటిన్యూస్ గా కూర్చొని ధ్యానం చేశారు క్షేత్రంలో. అద్భుతం అద్భుతం. ఎక్కడైతే పిరమిడ్ నిర్మాణం జరుగుతుందో అక్కడ మాస్టర్ గారు కూర్చొని 11వ తారీఖు ఉదయం కూర్చొని 12వ తారీఖు ఉదయం దాకా ఆయన అసలు సింగిల్ సిట్టింగ్ లో ఒక్కసారి కూడా లేకోకుండా కంటిన్యూస్ గా నాన్ స్టాప్ ధ్యానం చేశారు. మాస్టర్స్ అందరికీ ఈ విషయం తెలియపరచాలని అనుకున్నాను. సో ఈ రోజు జ్ఞానదాత జి గౌతమ్ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్రమ్ వైజాగ్, ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికతలో 3 ప్రాథమిక సూత్రాలు అనే టాపిక్ ఇచ్చారు వారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ అభినందనలు. జ్ఞాన జిజ్ఞాసులందరికీ కూడా అభినందనలు. మొట్టమొదటిగా మనకి ఇంత అత్యంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి మన ఆధ్యాత్మిక ప్రణాళికని వేగవంతం చేస్తూ ముందరికి తీసుకెళ్తున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మన సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకి
ఆయనకి మనం కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ గూడాను ఎవరైతే సెషన్‌లో ఉన్నారో తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన క్షేత్రం ధ్యానులందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం సెషన్స్‌లోకెళ్దాం. ఇప్పుడు నేను ఈరోజు చెప్పేవన్నీ కూడాను యాక్చువల్‌గా అందరికీ తెలిసిన విషయాలే. బేసిక్సే. చూడటానికి బేసిక్స్ లానే ఉంటాయి. కానీ లోతుల్లోకి వెళ్లి చూస్తే అవి మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి? మనం వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా లేదా? ఈ టూల్స్‌ని మనం మన ఆధ్యాత్మిక పరిణామ క్రమానికి ఎవల్యూషన్ ఆఫ్ స్పిరిచ్యువల్ లైఫ్ గ్రోత్ దానికి మనం ఉపయోగించుకుంటున్నామా లేదా? ఏ మేరకు ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాము? వాటిల్ని అత్యంత అద్భుతమైనటువంటి టూల్స్‌ని మనకి శాస్త్రీయ దృక్పథంతో, సైంటిఫిక్ అప్రోచ్‌తో, సైంటిఫిక్ వేతో ఒకదాని తర్వాత ఒకటి మనకు ఇవ్వటం జరిగింది. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఈరోజు మనం మన సెషన్స్‌లో తెలుసుకుందాం. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్స్. ఇక్కడ నేను ఈరోజు చెప్పాలి అనుకున్న విషయాన్ని ఒక విధంగా జ్ఞానేశ్వర్ అనే ఒక పిరమిడ్ మాస్టరు అంత అద్భుతంగా అఖండ ధ్యానం చేశారు అని చెప్తే, యాక్చువల్‌గా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అత్యంత అద్భుతంగా. సో, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఈ ప్రాథమిక సూత్రాల్లో ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఈ ప్రాథమిక సూత్రాలు చాలా సింపుల్ థింగ్ అన్నమాట. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ధ్యానము. ఏదైనా ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు చేయవలసింది ధ్యానం. ఫస్ట్ చేయవలసింది ధ్యానం. ధ్యానము చెయ్యలేనటువంటి దౌర్భాగ్యుడు ఈ భూమి మీద లేడు అంటాడు ఓషో. అంటే ఆలోచించండి. ఎవడైనా ధ్యానం చేయలేకపోయాడంటే ఎలాంటి వాళ్ళు? ధ్యానము చేయలేనటువంటి, ఎందుకంటే పశుపక్షాదులు చేయలేవు. కానీ మానవుడు ఒక్కడే చేయగలడు ధ్యానము. కాబట్టి మానవ జన్మ తర్వాత ధ్యానం చేయలేకపోవటము, అంత ధ్యానం చేయలేని దౌర్భాగ్యుడు ఈ భూమి మీద లేడు అని అంటాడు ఓషో ఆయన దృష్టిలో. కాబట్టి ఫండమెంటల్‌గా బేసిక్‌గా ఫస్ట్ మనం చేయవలసింది ధ్యానం, మెడిటేషన్. అయితే మెడిటేషన్, వాట్ ఈస్ మెడిటేషన్? ఇయర్స్ టుగెదర్ చేస్తున్నాం మనం. డికేడ్స్ నుంచి చేస్తున్నాం ధ్యానం. 10 మంది దగ్గరికి వెళ్లి నేను ఎన్నో క్లాసులు, ఎన్నో సెషన్స్ భౌతికంగా ఎన్నో క్లాసులు చెప్పడం జరిగింది విస్తృతంగా తిరుగుతూ. మీరే చూడండి. 10 మంది దగ్గరికి వెళ్లి, 10 మంది మాస్టర్ల దగ్గరికెళ్లి మీరు ధ్యానం అంటే ఏమిటి అని అడగండి. యూ విల్ గెట్ 10 డెఫినిషన్స్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక డెఫినిషన్ వస్తుంది. ఒకళ్ళు శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. ఒకళ్ళు మనతో మనం ఉండటం అని చెప్తారు. ఒకళ్ళు మన లోపలికి మనం ప్రయాణం చేయటం అని చెప్తారు. ఇలా రకరకాల థాట్‌లెస్ స్టేజ్ అని ఒకళ్ళు అంటారు. చిత్తవృత్తి నిరోధం అని ఒకళ్ళు అంటారు. ఎన్నో డెఫినిషన్స్ వస్తాయి. ఎంతమంది ఉంటే అన్ని డెఫినిషన్‌లు వస్తాయి. కానీ వాట్ ఈస్ మెడిటేషన్? ఫండమెంటల్‌గా అసలు ఏమిటది? అది మనం కరెక్ట్ వేలో చేస్తున్నామా లేదా? ఒకవేళ కరెక్ట్ వేలో చేయకపోతే ఇయర్స్ టుగెదర్ చేసినా దాని యొక్క ఫలితాలు ఎలాగుంటాయి? ఫలితాలు ఏముంటాయి? కరెక్ట్ వేలో కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? ప్రాథమికంగా చాలా మంది ఉన్నారు అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఆ ప్రాథమికంగా ఉన్నవాళ్ళు, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ధ్యానం చేస్తూ కూడాను కొంతకాలం ధ్యానం చేసి ఎంతో మంది సెషన్స్‌లో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కూడాను చాలా మంది 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ధ్యానం చేసిన వాళ్ళు కూడాను సెషన్స్ అయిపోయిన తర్వాత దగ్గరికొచ్చి, "సార్ మొట్టమొదట్లో మాకు అత్యంత అద్భుతంగా కుదిరింది సార్ ధ్యానం. మాకిప్పుడు కుదరట్లేదు" అంటున్నారు. అని అడిగిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. వీటికి కారణాలేంటి? ఎందుకని అప్పుడు కుదిరింది, ఇప్పుడు ఎందుకు కుదరలేకపోతుంది? ఇప్పుడు చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడాను చాలా, ఎందుకంటే ఆధ్యాత్మిక పరిణామ క్రమం అంటే ఇంతకుముందు మనం ఎన్నో చేసాం. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు ఏవేవో చేసాం మనం. తీర్థయాత్రలు అన్నీ తూతూ మంత్రాలుగానే చేసాం. ఏవి కూడాను మనం పూర్తి కాన్సంట్రేషన్‌తో గాని, పూర్తి అవేర్‌నెస్‌తో గాని, పూర్తిగా మనం అక్కడే ఉండి ప్రెజెంట్ టెన్స్‌లో ఈవెన్ గర్భగుడిలోకెళ్ళి మనం ఆ విగ్రహాన్ని సాక్షాత్ కూడా ఎదురుగుండా వెళ్ళినప్పుడు మనం అవేర్‌నెస్‌తో లేము. వేరే ఏవో ఆలోచించుకుంటూనో, పాస్ట్‌లోనో, ఫ్యూచర్‌లోనో ఉండేవాళ్ళం. ఆ క్షణం దాటిపోయేది, బయటికి తోసేవాళ్ళు. ప అన్ని కంపార్ట్‌మెంటుల్లో కొన్ని గంటలు 16, 17 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత కూడాను ఫ్యూ సెకండ్స్ వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళినప్పుడు కళ్ళు మూసుకునే వాళ్ళు ఎంతో మందున్నారు. కళ్ళు తెరిచినా అక్కడ లేని వాళ్ళు ఎంతో మందున్నారు. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు మనం ఎన్నో తూతూ మంత్రాలు చేసాం. కానీ మై డియర్ మాస్టర్స్, ఇక్కడికొచ్చేసరికి ధ్యానం దగ్గరికొచ్చేసరికి తూతూ మంత్రాలు పనికిరావు. క్లారిటీ ఉండాలి. కరెక్ట్‌గా ఉండాలి. అద్భుతంగా చేయాలి. అద్భుతంగా చేస్తేనే ఫలితాలు అద్భుతంగా వస్తాయి. పొందవలసింది పొందుతావు.
కాబట్టి అది ఎలా చేయాలి? అది ఎలా చేయాలి అన్నప్పుడు అసలు వాట్ ఈస్ మెడిటేషన్? అందరికీ తెలుసు. చాలా మంది తెలుసు. దీని గురించి ఎందుకు ఆ ప్రశ్న? ఏదైనా డెప్త్‌లో ఉన్న సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడుకోవచ్చు అని అనుకోవచ్చు మీరు. కానీ వాట్ ఈస్ మెడిటేషన్? ఓషో దీనికి ఎంత అద్భుతంగా చెప్తారో తెలుసా? డూయింగ్ నథింగ్ ఈజ్ మెడిటేషన్. డూయింగ్ సంథింగ్ ఈజ్ నాట్ మెడిటేషన్. డూయింగ్ సంథింగ్ ఈజ్ నాట్ మెడిటేషన్. డూయింగ్ నథింగ్ ఈజ్ మెడిటేషన్. ఏదో చేస్తూ ఉండటం ధ్యానం కాదు. ఏమీ చేయకుండా ఉండటమే ధ్యానం. నేను ధ్యానం చేస్తున్నాను నేను చెప్పాననుకోండి. దట్ స్టేట్‌మెంట్ ఈస్ టోటల్లీ రాంగ్. బేసికల్లీ ఇట్ ఈస్ రాంగ్. ధ్యానం చెయ్యబడేది కాదు. ధ్యానం చెయ్యలేం. ధ్యానం చేసేది కాదు. డూయింగ్ సంథింగ్ ఈజ్ నాట్ మెడిటేషన్. ఒక వ్యక్తి కూర్చున్నాడు. 2, 3, 4, 5 అవర్స్. స్టాట్యూ ఆఫ్ బుద్ధ. బుద్ధుడి స్టాట్యూ లాగానే కూర్చున్నాడు. కదలలేదు. ఒక ఇంచు కూడా కదలట్లేదు. 3 అవర్స్, 4 అవర్స్ తర్వాత మనం చూసి అనుకుంటాం. చేస్తే ఇతనిలాగా చేయాలి ధ్యానం. ధ్యానం చేస్తే ఇతనిలాగా చేయాలి అని మనం అనుకుంటాం. అతను కదలకుండా ఫిజికల్ బాడీ కదలట్లేదు. హి ఈస్ డూయింగ్ నథింగ్. అతను ఏమి చేయట్లేదు భౌతిక శరీరంతో. అలా అని చెప్పి అతను ఏమి చేయట్లేదని అనుకుంటున్నామా? అతని మైండ్ ఎలాగుంది? ఎన్ని థాట్స్ ఉన్నాయి? ఎన్ని ఇమాజినేషన్స్ ఉన్నాయి? ఎన్ని డే డ్రీమ్స్ ఉంటాయి? హెవీ ట్రాఫిక్ ఉండొచ్చు. ఎన్నో లోకాల్లోకి వెళ్ళొచ్చు. ఏదో ఆలోచిస్తూ ఉండవచ్చు. నువ్వు కదలకుండా కూర్చున్నా నువ్వు మనసుతో చేసేది కూడా చేయటమే. అందుకనే ఇక్కడ అర్థం ఏంటంటే ఏమీ చేయకుండా ఉండటం అనే అర్థం ఏంటంటే భౌతిక శరీరంతో గాని, మైండ్‌తో గాని ఏమీ చేయకుండా ఉండటం. కాబట్టి ఇక్కడ ఎంతో హెవీ ట్రాఫిక్ ఉంటుంది మనకి. జామ్ అయిపోతూ ఉంటుంది కూడా మైండ్. నిజానికి కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కన్నా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు ఎక్కువగా అంతర్ప్రపంచం చాలా వృధా పెడుతుంది. ఎన్నో విషయాలు 20, 30, 40 ఇయర్స్ క్రితం కూడా మనకు గుర్తు రావచ్చు. జరిగిపోయినవి. ఎన్నో విషయాలు గుర్తు రావచ్చు. అంతర్ప్రపంచం చాలా ఇదిగా ఉంటుంది. సో, ఇక్కడ మనం చాలా ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో, ఇన్ని రకాల ధ్యాన పద్ధతులున్నాయి. మళ్ళీ ధ్యాన పద్ధతులు చాలా రకాలున్నాయి. ఇన్ని రకాల ధ్యాన పద్ధతుల్లో మనం ఆనాపానసతిని అడాప్ట్ చేసుకున్నాం. 2600 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఏదైతే తనంతట తను స్వీయంగా కనిపెట్టి దాని ద్వారానే ఆయన బుద్ధత్వాన్ని పొందాడు. అంత అత్యంత అద్భుతమైన ప్రక్రియని మనం అడాప్ట్ చేసుకొని మనం చేస్తున్నాం. అంత సైంటిఫిక్ అప్రోచ్ దాంట్లో ఉంది. దాన్నే పత్రిజీ గారు మనకు అందించారు. మరి దీన్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నాం? దీని విశిష్టత ఏమిటి అని అడిగేవారు ముందు. ఎన్ని ధ్యాన పద్ధతులు దేర్ ఆర్ సో మెనీ ప్రపంచంలో. త్రాటకం చేసేవాళ్ళు ఉన్నారు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసేవాళ్ళు. రాజయోగం అని, సహజ యోగం అని, ఆ యోగం అని, ఈ యోగం అని. ఇంకా మాట్లాడాలంటే జపం చేస్తూ ఉంటారు. మనం చేస్తాం. మీరు చాలా మంది చేసుంటారు జపాలు. మనం జపం చేస్తూ ఉన్నామంటే, పూసలు లెక్క పెడుతున్నామంటే, పూసలు తిరుగుతున్నాయి అంటే, ఒక రౌండ్ తిరిగేసరికి ఒక పెద్ద పూస వస్తుంది. అది చేతికి తగులుతుంది. కౌంట్ మొదలైపోతుంది 1 మళ్ళీ తిరుగుతుంది. మళ్ళీ 2. నీ చేతిలో పూసలు తిరుగుతూ ఉన్నాయంటే, నువ్వు కౌంట్ చేస్తున్నావంటే నీ మనసు పనిచేస్తున్నట్టే కదా! నీ మనసు పనిచేస్తున్నప్పుడు నువ్వు ధ్యానంలోకి ఎలా వెళ్ళగలుగుతున్నావు? కాబట్టి ఆ ధ్యాన పద్ధతికి అది పనికిరాదు. నువ్వు కౌంట్ చేస్తున్నావు. నీ మనసు పనిచేస్తుంటే నువ్వు ధ్యానంలోకి వెళ్ళలేదని అర్థం. యువర్ మైండ్ ఈస్ వర్కింగ్. కొంతమంది నామజపం చేస్తారు. నమో వాసుదేవాయ చాంటింగ్. ఓం అను, శ్రీరామ అను. చాంటింగ్ చేస్తున్నావంటే నీ మనసు పనిచేస్తున్నట్టే. నీ మనసు పనిచేస్తున్నది అంటే నువ్వు ధ్యానంలోకి వెళ్ళనట్టే. రిపిటీషన్. రిపీట్ చేస్తూ ఉంటాం ఒకే విషయాన్ని. ఎందుకంటే చాంటింగ్ ద్వారా రిపీట్ అవుతూ ఉంటుంది. ఏవో ఒక విషయాన్ని రిపీట్ చేస్తూ ఉంటాం. కొంతమంది త్రాటకం చేస్తారు. ఒక దీపంలో ఏదైనా పెట్టుకొని దాన్ని చూస్తూ ఉంటారు. చూడటం అనేది కూడా ఒక రిపిటీషనే అంటాడు ఓషో. తదేకంగా దాన్ని చూస్తూ ఉండటం ఒక రిపిటీషన్ అంటాడు. దాన్ని పునరుక్తి చేస్తున్నాం మనం. నిజానికి కళ్ళు తెరిచి ఉంటే ఒక ఆబ్జెక్ట్‌ని మనం చూస్తూ ఉంటే మన మనసు పనిచేయటం మొదలుపెడుతుంది. కళ్ళు తెరిచి ఉన్నామంటే ఆబ్జెక్ట్‌ని చూస్తాం. ఆబ్జెక్ట్ చూస్తామంటే విశ్లేషణ మొదలవుతుంది. అనాలిసిస్ చేయటం మొదలుపెడతాం. అది ఎప్పుడైతే విశ్లేషణ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు మనసు విపరీతంగా పనిచేయటం మొదలుపెడుతుంది. కాబట్టి కళ్ళు తెరిచి ఉండటమే కుదరదు. మనసు పనిచేస్తుంది. పైగా దాన్ని పునరుక్తి చేస్తున్నాం. రిపీట్ చేస్తున్నాం. సో, మనసు పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు మనసు పని చేస్తున్నప్పుడు నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళలేవు.
ఇలా ఇన్ని చెప్పిన తర్వాత ఓషో చెప్తాడనమాట. మరి అయితే ఆనాపానసతిలో ఏం జరుగుతుంది? మై డియర్ మాస్టర్స్, మనస్సు లేని స్థితి, మనస్సుని పని చేయకుండా ఉండే స్థితి, చిత్తవృత్తి నిరోధం చేసే స్థితిలోకి మనం వెళ్ళాలి. ఆనాపానసతి చాలా అద్భుతమైన మార్గం అని చెప్తారు. ఆనాపానసతి ఎలాంటి అద్భుతమైన మార్గం అంటే మై డియర్ మాస్టర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది శ్వాస మీద ధ్యాస అయితే మనస్సు అవుతుంది. శ్వాస మీద ధ్యాస మనం పెట్టినప్పుడు మనసు పోతూ ఉంటుంది. మనస్సు మళ్ళీ లేస్తుంది, శ్వాస మీద ధ్యాస పడిపోతుంది. ఈ 2 ఇలాగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఈ 2 ఒకదాన్ని ఆసిలేట్ అవుతూ ఉంటాయి. శ్వాస మీద ధ్యాస, మనస్సు, శ్వాస మీద ధ్యాస, మనస్సు. ఈ 2 కూడాను ఏదో ఒక సమయంలో ఇంటర్ కాన్సిలేషన్ చేసుకుంటాయి. ఈ 2 ఉండవు. శ్వాస మీద ధ్యాస ఉండదు, మనస్సు ఉండదు. ఈ 2 లేని స్థితే ధ్యాన స్థితి. శూన్య స్థితి. నో టైమ్, జీరో టైమ్. అది ధ్యాన స్థితి. ధ్యానం అనేది ఒక స్థితి. దాంట్లోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేశాం ఆనాపానసతిని పట్టుకొని. అయితే ఇక్కడ ఆనాపానసతి ఎందుకు గొప్పదంటే మీరు అబ్జర్వ్ చేయండి. మనసు పడిపోయింది. మరి మీ మనసు పడిపోయినప్పుడు మీ శ్వాసను గమనిస్తున్నది ఎవరు? మీరు జపమాల తిప్పుతున్నప్పుడు, నామధేయం చేస్తున్నప్పుడు, తాటకం చేస్తున్నప్పుడు మీ మనస్సు దాన్ని చూస్తోంది. మీ మనసుతో ఆలోచన జరుగుతుంది. మీ మనసులో విశ్లేషణ జరుగుతుంది. బట్ ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మీ మనసు పడిపోయింది. మీ ఆలోచనలు లేవు. మీ ఆలోచనలు మళ్ళీ మనసు లేచిన ఈ శ్వాస మీద ధ్యాస పెట్టింది. సో మనసు పడిపోయిన స్థితిలో శ్వాసను గమనిస్తున్నారు. మీ శ్వాసను గమనిస్తున్నది ఎవరు? దట్ ఇస్ నాట్ యువర్ మైండ్. అది మీ మనస్సు కాదు. ఓషో చాలా క్లారిటీగా చెప్తాడు. ఈ ఒక్క ధ్యానంలోనే మనస్సు దాన్ని గమనించట్లేదు. ఎవరైతే నువ్వున్నావో, ఎవరైతే నువ్వై ఉన్నావో, లోపల ఎవరైతే ఉన్నారో, ఏదైతే నువ్వై ఉన్నావో, ఇంకా చెప్పాలంటే ఒక సాక్షి తత్వంతో, ఒక సాక్షిగా, ఒక విట్నెస్ గా దాన్ని గమనిస్తుంది. ఎంత అద్భుతమైన ప్రక్రియ ఇది! మై డియర్ మాస్టర్స్, కేవలం శ్వాసను గమనిస్తూ మన ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళంగానే మన సాక్షితత్వం మనకి తెలిసిపోతుంది. ఈ నామజపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రిపీట్ చేస్తూ ఉంటాయి. రిపిటిషన్ వల్ల ఏం జరుగుతుంది? అయితే వీళ్ళందరూ ఈ నామజపం చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఒక స్థితికి వెళ్లారు కదా! వీళ్ళు సాధించలేదని అనటానికి వీల్లేదు కదా! మీలో చాలా మంది ఉన్నారు కదా! చాలా మంది ఎక్స్‌పీరియన్సెస్ పొందారు కదా! మేము అది పొందాం, ఇది పొందాం. జీవితాంతం ఈ నామజపాలు, ఈ ఈ జపాలు తిప్పిన వాళ్ళు చాలా ఉన్నారు కదా! మరి వాళ్ళు ఎక్కడికి చేరుకోలేదా? వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళలేదా? కొన్ని స్టెప్పులన్నా ముందరకెళ్ళలేదా? ఓషో దీని గురించి ఎంత చక్కగా వివరిస్తాడంటే, వెళ్లారు తప్పకుండా. వెళ్ళే ఉంటారు. ఏ విధంగా వెళ్తారంటే, ఏ విషయమైనా రిపీట్ చేస్తూ ఉంటే, మనస్సు బోర్ ఫీల్ అయ్యి, దాని నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక నిద్రలోకెళ్తుంది. నిద్రలోకి నువ్వు వెళ్ళిపోయావంటే ఎరుక లేదు. ఎరుక లేని ధ్యానము నిద్ర. ఎరుకతో ఉన్న నిద్ర ధ్యానము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చాలా చక్కగా చెప్తారు ఈ 2 వాక్యాలు. సో వాళ్ళు ఏం చేస్తారంటే రిపీట్ చేస్తూ ఉంటారు. మై డియర్ మాస్టర్స్ గమనించండి, మనకి పురాతనమైనటువంటి ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ లో ఏం చెప్తారంటే, ఎవరైనా ఇన్సోమ్నియా అనే ఒక జబ్బు ఉంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర రాని, రాత్రిపూట నిద్ర పట్టదు వాళ్ళకి. నిద్రలేమి. ఈ నిద్రలేమి ఉన్నవాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక టెక్నిక్ ఇచ్చేవాళ్ళు. చాలా ఓల్డ్ టెక్నిక్, చాలా పురాతనమైన టెక్నిక్. ఏం టెక్నిక్ అంటే 1 నుంచి 100 వరకు లెక్క పెట్టమన్నారు. మళ్ళీ కిందకి లెక్క పెట్టమన్నారు. 100, 99, 98, 97, 96 అసెండింగ్ అండ్ డిసెండింగ్, అసెండింగ్ అండ్ డిసెండింగ్. నిచ్చెన ఎక్కడం, నిచ్చెన దిగడం, నిచ్చెన ఎక్కడం. ఏదో ఒక ల్యాప్ అయిపోయేసరికి నిచ్చెన ఎక్కడం దిగడంలో ఎక్కడో ఒక చోట వచ్చేసరికి నీకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతావు. మై డియర్ మాస్టర్స్, రిపిటిషన్ అనేది ఎప్పుడు కూడాను ఏమవుతుందంటే, మనకి తల్లులకి చాలా మందికి తెలుసు, స్త్రీలకి. వాళ్ళందరూ కూడాను జోలపాట పాడతారు. ఈ జోలపాట యొక్క విశిష్టత అదే. ఒకే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. హైమింగ్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాయి హయమ హాయి ఆపదకాయి, హాయి హయమ ఆపదకాయి, అలా ఏదో ఒక సంథింగ్ అలా రిపీట్ ఆ రిపిటిషన్ ఈ యొక్క అరిగిపోయిన రికార్డు విని అంత పసిబాలుడు కూడాను ఈ అరిగిపోయిన రికార్డు విని బోర్ ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. ఇట్ మే బి ఎ సౌండ్, ఇట్ మే బి ఎ చాంటింగ్,
వాట్ ఎవర్ ఇట్ మే బి. రిపీట్ అయితే నిద్రలోకి వెళ్ళిపోతారు. దాన్ని వీళ్ళు యోగ నిద్ర అనుకుంటారు, సమాధి స్థితి అనుకుంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఏవో ఎక్స్‌పీరియన్స్ వచ్చాయని. ఓషో చాలా క్లారిటీగా ఈ విషయాన్ని చెప్పాడు. సో మై డియర్ మాస్టర్స్, ఈ రోజు ధ్యానం గురించి క్లారిటీగా, విశిష్టతగా దాన్ని మనం ఎలా చేయాలి, ఏమిటనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది తెలుసు అందరికీ. ఎందుకంటే ధ్యానం అందరూ చేస్తున్నారు, అందరూ అనుభూతి పొందుతున్నారు. ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది ఈ మధ్య నేను ఒక వ్యక్తికి మెడిటేషన్ నేర్పించాను. చాలా రోజుల క్రితం సంగతి ఇది. ఒక వ్యక్తి ఫోన్ చేసి నాకు మెడిటేషన్ నేర్పించాను సార్, మీ నంబర్ ఒకళ్ళు ఇచ్చారన్నారు. సరే వెళ్లి నేను అతనికి మెడిటేషన్ నేర్పించాను. ఒక పిరమిడ్‌లో. ఎలా చేయాలనేది చెప్పిన తర్వాత మనం ఈ రోజు మెడిటేషన్ చేద్దాం కొంతసేపు. దానికి అది చేసిన తర్వాత సంపూర్ణమవుతుంది ఈ రోజు ప్రక్రియ అని అన్నా. సరే సార్ అన్నాడు. నేను సైలెంట్ మోడ్‌లో పెట్టాను మొబైలు. అతను అలారం పెట్టాడు. అతను ఏదో కాసేపు బటన్స్ నొక్కితే ఏం చేసావంటే 32 మినిట్స్‌కి నేను అలారం పెట్టాను సార్ అన్నాడు. నాకు అర్థమైంది అప్పుడు అతనికి 32 సంవత్సరాల వయసని. నేను అడిగాను, ఎవరు చెప్పారు నీకన్నా? అంటే అతను అన్నాడనమాట. మీరు పాంప్లెట్లు ఇచ్చారు గదండీ! కింద పెట్టారు పాంప్లెట్లు పిరమిడ్‌లో. ఆ పాంప్లెట్‌లో ఎవరి వయసు ఎంతైతే అంత అన్ని నిమిషాలు చేయమని అన్నారు. ఇది ఎవరి కోసం చెప్పారు? ప్రాథమికంగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తారు. ప్రాథమికంగా వచ్చిన వాడు ఈరోజు మన దగ్గరికి వచ్చి చెప్పాలి అంటే, వాడొచ్చి కూర్చొని నాన్న రా కూర్చో ధ్యానం చేయి ఒక 6 గంటలు కూర్చో అంటే వాడు మర్నాడు కనపట్టడు. కాబట్టి వాళ్ళకి ప్రాథమికంగా ఉండటానికి ఒక టేస్ట్ చూపించడం కోసం కొత్త సమయాన్ని మనం వాళ్ళకి చూపించి రేపటి నుంచి వాడు అదే 30 నిమిషాలు చేసిన వాడు రేపు చేయొచ్చు, తర్వాత 4 గంటలు చేయొచ్చు, 5 గంటలు చేయొచ్చు, అఖండ ధ్యానం చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవలం 32 నిమిషాలు ఈ సంవత్సరం నువ్వు చేస్తావు నాయనా. వచ్చే సంవత్సరం ఎన్ని నిమిషాలు చేస్తావు నాయనా? ఆ వచ్చే సంవత్సరం ఎన్ని నిమిషాలు చేస్తావు నాయనా? నువ్వు చచ్చిపోయే లోపల ఎన్ని నిమిషాలు మై డియర్ మాస్టర్స్, గుర్తుంచుకోండి. అది ప్రాథమికంగా వచ్చిన వాళ్ళకి మనం చెప్పిన వాళ్ళకి టేస్ట్ చూపించడం కోసమే. కానీ మన స్వీయం మనకొచ్చినప్పుడు, మన సాధనలోకి వచ్చినప్పుడు మనము సెషన్స్ లోకి వచ్చినప్పుడు సమయాభావం వల్ల మాస్టర్స్ ఓ పావుగంటో, అరగంటో, గంటో చేయించి ఓకే మాస్టర్స్ అని చెప్తారు. కానీ ఇక్కడ మన స్వీయం మన సాధనలోకి వచ్చినప్పుడు మన రాత్రి సాధన చేసేటప్పుడు కూడా చాలా మంది ఒక అరగంట, గంట అలారం యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే అక్కడ నీకు శ్వాస మీద ధ్యాస పెట్టావు. నువ్వేమన్నా మనస్సుంది. మనస్సు చాలా చంచలమైనది. చెడ్డది కాదు కానీ చంచలమైనది. దానికి ఆలంబన ఒకటి ఉంటే చాలు. ఒక సపోర్ట్ ఉంటే చాలు. అది ఓడిపోదు. అది నువ్వు దాన్ని తీసేద్దామని చూస్తే అది విజృంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఏమీ లేదు నువ్వు ధ్యానానికి కూర్చున్నావు, కళ్ళు మూసుకున్నావు. శ్వాసను గమనిస్తున్నావు. కుక్క బోవంది. అది నీకు వినిపించింది. నీ ఆలోచనలు ఎక్కడికెళ్ళిపోతాయి? కొంతమందికి పెంచుకున్న కుక్క గుర్తు రావచ్చు. కొంతమందికి వీధి చివర ఉన్న 3 కుక్కలు గుర్తు రావచ్చు. కొంతమంది రాబిట్స్ రావచ్చు. గుర్తు రావచ్చు. ఇలా రకరకాలుగా వాళ్ళు గుర్తొస్తుంటారు. ఒక కుక్క మనం పెంచుకుంది చనిపోయిందని గుర్తొచ్చిందనుకోండి, మృత్యువు దగ్గరికెళ్తాడు. మృత్యు అనంగానే వెంటనే అక్కడ కట్ అయిపోయి ఆత్మీయుల దగ్గరికెళ్తాడు. వాళ్ళు అవుతుంటుంది. ఓ 15 నిమిషాలు, 20 నిమిషాలు గడిచిపోతుంది. 15, 20 నిమిషాలు గడిచిపోగానే నేను ఎందుకు కూర్చున్నాను అని అప్పుడు వస్తుంది ఎరుక. అప్పుడు మళ్ళీ శ్వాసను గమనించడం మొదలు పెడతాం. చూసారా ఎంత టైం వేస్ట్ అవుతుందో? సో ఈ విధంగా మనస్సు దానికి ఒక సపోర్ట్ ఉంటే చాలు మళ్ళీ మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. అందుకని శ్వాసను గమనిస్తున్నప్పుడు మనస్సు లేస్తూ ఉంటుంది. శ్వాసను మళ్ళీ గమనిస్తున్నప్పుడు మనసు పడిపోతుంది. మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఒకళ్ళు 30 మినిట్స్ లో ఈ 2 ఆసిలేషన్ అయిపోయి ఇంటర్ కాల్కులేషన్ చేసుకోవడానికి 30 మినిట్స్ పట్టొచ్చు. వాడికి 3 మినిట్సే పట్టొచ్చు. వాడికి 3 డేస్ పట్టొచ్చు. వాడికి 3 జన్మలు పట్టొచ్చు అని చెప్తాడు ఓషో. ఎవరికి తెలుసు? ఎవడికి ఎంత ధ్యానంలోకి ఎంతసేపు పడుతుందో. మై డియర్ మాస్టర్స్, అందుకనే మీ స్వీయంగా మీ సాధన చేసేటప్పుడు దయచేసి అక్కడ ధ్యానంలో కూర్చోండి హాయిగా. అక్కడ సమయంతో సంబంధం లేదు మనకసలు. హాయిగా కూర్చోండి. హాయిగా కళ్ళు మూసుకోండి. హాయిగా శ్వాస గమనించండి. ఏ స్టేజ్‌లో మీరు ధ్యాన స్థితిలోకెళ్తారో ఆ ధ్యాన స్థితిని అద్భుతంగా అనుభవించండి. బయటికి రండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అత్యంత అద్భుతంగా ఉంటుంది. నువ్వు 30 నిమిషాలకి అలారం పెట్టావు. ఆసిలేట్ అవుతుంటుంది. టింగ్ 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 కొట్టుకుంటుంది. ఈ 2 ఇంటర్ కాల్కులేషన్స్ చేసుకునే సమయం వచ్చే సమయానికి అలారం మోగేసిందనుకోండి. అని. మీరు లేచిపోయారు. ధ్యానం ఎలాగుందంటే అద్భుతంగా ఉందని చెప్తాం. కానీ ధ్యాన స్థితిలోకి వెళ్ళామా మనం? మై డియర్ మాస్టర్స్, గుర్తుంచుకోండి. కాబట్టి ధ్యానము ఇలా చేయటం మొదలుపెట్టాలి. పగలంతా ప్రాపంచిక జీవితం, రాత్రంతా ఆధ్యాత్మిక జీవితం అని చెప్తున్నారు పత్రిజీ గారు. రాత్రిపూట ఇవాళ చూశాను మీరు అఖండ ధ్యానం చేయబోతున్నారు. చాలా అద్భుతంగా త్రూఔట్ నైట్ మెడిటేషన్ ఏదో పెట్టారు ప్రోగ్రామ్. చాలా అద్భుతం. అంతంత లాంగ్ ప్రోగ్రామ్స్ పెడితే ఏమవుతుందంటే ధ్యాన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి
అద్భుతంగా ధ్యాన స్థితిలోంచి నువ్వు నీ అంతట నువ్వు బయటికి వస్తావు. టైంతో దానికి జీరో టైమ్. అక్కడ టైంతో సంబంధం లేదు. నువ్వేమైనా ఎంతసేపు ఉంటావు? క్షణాలు కావచ్చు, యుగాలు కావచ్చు. ఆ సమయాన్ని మనం వి కెనాట్ మెజర్. దాన్ని మెజర్ చేయలేం. ఆ శూన్య స్థితిని. కాబట్టి ఆ స్థితిలోకి మనం వెళ్ళగలగాలి. దయచేసి మాస్టర్స్ దిస్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ ఈ విధంగా మనం రెగ్యులర్‌గా చేద్దాం. ఈ విధమైన మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ నిశ్చల స్థితిలో చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఒక సరస్సు ఎలాగైతే ఉంటుందో, ఆ సరస్సులాగా ఉంటుందని చెప్తాడు ఓషో. అత్యంత అద్భుతంగా. దాంట్లో ఒక ఆలోచన పడిందంటే, ఒక రాయి పడిందంటే రిపిల్స్ వస్తాయన్నమాట. ఆ రిపిల్స్ లేనటువంటి, ఆ క్లారిటీగా ఉన్నటువంటి ఏదైతే ఉందో, దాంట్లో చంద్రుడు, నక్షత్రాలు ఎలా స్కై రిఫ్లెక్ట్ అవుతుందో, అటువంటి నిశ్చలమైన మనస్సులో భగవంతుడు రిఫ్లెక్ట్ అవుతాడు అని చెప్తాడు. కాబట్టి అటువంటి ధ్యానము, అటువంటి మన స ఎన్నో మనకు సమయాలుంటాయి. అన్నిటికి సమయాలు కేటాయిస్తాం. దీనికి సమయం కేటాయించవలసిన అవసరం లేదు. దానికి వెళ్ళనివ్వాలి. సంభవించనివ్వాలి. యథేచ్ఛగా ఉండాలి. హాయిగా ఉండొచ్చు. నో ఎజెండాస్. నో టైమింగ్. ఆ విధంగా దట్ ఈస్ మెడిటేషన్. మనకిచ్చిన టూల్ అది. ఒక అత్యంత అద్భుతమైన టూల్. ఈ టూల్ ఉపయోగించుకుంటే మనకు కామన్ సెన్స్ డెవలప్ అవుతుంది. కాన్సంట్రేషన్ డెవలప్ అవుతుంది. మెమరీ డెవలప్ అవుతుంది. ట్రాంక్విలిటీ డెవలప్ అవుతుంది. ప్రశాంతత డెవలప్ అవుతుంది. ఎమోషనల్ ఫిట్‌నెస్ వస్తుంది. ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం అనుభవించగలం. అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసినా మనకు అద్భుతంగా ఉంటుంది. ఏం చేసినా అంటే సపోజ్ చాలా మంది చెప్తూ ఉంటారు. ధ్యానానికి ముందు మా జీవితం, ధ్యానం తర్వాత మా జీవితం అని చెప్తూ ఉంటారు. ఎంతో అద్భుతంగా మారిపోయింది సార్. సో ఫస్ట్ ఫండమెంటల్‌గా పర్ఫెక్ట్‌గా మనం ధ్యానం చేయాలి. ఆ తర్వాత వెరీ నెక్స్ట్ మనం స్వాధ్యాయం చేయాలి. మనకి ఇవ్వబడ్డవి ఇవన్నీ కూడా. మన ఆధ్యాత్మిక పరిణామ క్రమం. మీరు ఏదో నాకు ఒళ్ళు నొప్పులు తగ్గితే చాలు సార్. నా ఆర్థిక పరిస్థితులు బాగైతే చాలు సార్. మానవ సంబంధాలు బాగుంటే చాలు సార్. దానికోసం నేను ధ్యానంలోకి వచ్చానంటే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ప్రయోజనాల కోసం ఇది. ఇంతకుముందు దేవుడి దగ్గరికి ప్రయోజనాల కోసం కదా ఎళ్ళాం. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి కోరుకోవడానికే వెళ్ళాం కదా! బిచ్చగాళ్ళలాగా మనం బెగ్గింగ్ బౌల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటాం కదా! నాకది కావాలి సార్, ఇది కావాలి సార్, ఇది కావాలి సార్. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా అద్భుతమైన స్థితికి వెళ్ళాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. మరి బుద్ధుడు ఏం చెప్పాడు? వాళ్ళ ఎగ్జాంపుల్స్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ జీవితాలే మనకి సందేశాలు. ఎంత అద్భుతంగా అతనికేంటి కంఫర్టబిలిటీస్ లేవు. ఆయనకేం లేవు. రేపు మాపు మహారాజుగా పట్టాభిషేకం చేయబోయారు. అందమైన భార్య ఉంది ఆయనకి. యశోధర. అద్భుతమైనటువంటి అందమైనటువంటి కొడుకు ఉన్నాడు రాహుల్. తండ్రి చూస్తే వృద్ధాప్యంలోకొచ్చేసాడు. ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సత్యం తెలుసుకుందామని తండ్రి వృద్ధాప్యం. ఆయన రాజ్యాన్ని పరిపాలించకపోవచ్చు, యుద్ధాలు చేయలేకపోవచ్చు. ఏదైనా ప్రమాదం సంభవించు. కానీ ఏ సెంటిమెంట్‌లో ఆపలేదు ఆయన్ని. ఎవరు ఆపలేకపోయారు. సత్యం తెలుసుకోవాలనుకున్నాడు. అన్నీ వదిలిపెట్టెళ్ళాడు. అటువంటి కంఫర్టబుల్ లైఫ్ అయితే మనం వచ్చే జన్మకు పోస్ట్‌పోన్ చేస్తాం. ఎందుకంటే ఆ ఇంత కంఫర్టబిలిటీ ఉన్నప్పుడు, కంఫర్టబిలిటీ లేనప్పుడే మనం వేలాడుతూ ఉంటాం. ఆ కంఫర్టబిలిటీ ఉన్నప్పుడు దాన్ని త్యాగం చేసి సత్యం తెలుసుకోవాలని అంటే ఎంత గొప్పది. సంస్కారాలు ఎంత గొప్పవి. కాబట్టి మాస్టర్స్ వాళ్ళందరూ పరిశీలించి మనకు ఎంతో అత్యంత అద్భుతంగా మనకిచ్చారు. ఉండి మార్చారు. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు మనకొక ఎగ్జాంపుల్. ఎన్ని రోజులు కూర్చున్నాడు, ఎంత జరిగింది. ఎంతో మంది మాస్టర్ దగ్గరికెళ్లారు. ఎంతో మంది గురువుల దగ్గరికెళ్లారు. వీళ్ళెవరు ఏమి చేరుకోలేదని ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయి ఆయనంతట ఆయన కూర్చొని ఆనాపానసతి కనిపెట్టి ఆయన అది అది అద్భుతంగా సంభవించింది ఆయనకి. అప్పుడు ఆనందం నా లోపలే ఉంది, బయట లేదు అని తెలుసుకొని దుఃఖ రాహిత్య స్థితికి బాహ్యంగా వెతికి వేసారిపోయి నాలోనే ఉంది అని తెలుసుకొని సొల్యూషన్. ఆ యొక్క గొప్ప వరం గౌతమ బుద్ధుడు మానవాళికి ఇచ్చిన అత్యంత అద్భుతమైన వరం ఆనాపానసతి ధ్యానము. ఆ ధ్యానం ఈ రోజు మనం అడాప్ట్ చేసుకున్నాం. మాస్టర్స్ దాన్ని అంత అద్భుతంగా మనం చెయ్యాలి. అంత అద్భుతంగా చేస్తేనే దాని అత్యంత అద్భుతమైన ఫలితాలుంటాయి. మై డియర్ బుద్ధాస్ అని పత్రిజీ గారు అనటానికి కారణం ఏమిటి? ఏదో ఒక రోజు అది మన సబ్‌కాన్షియస్ లోకి అనగా వెళ్లి బుద్ధుడిలాగా మనం మారిపోతాం. బుద్ధత్వాన్ని మనం ఆపాదించుకోగలుగుతాం. కాబట్టి ధ్యానం ఆ విధంగా చేయాలి. ఆ విధంగా ధ్యానం చేస్తే సమయం పెట్టుకోవద్దు. కొంతకాలం ఉంటుంది.
కొంతకాలం సమయం ఉంటుంది. వీళ్ళు కరుణామయులు. వీళ్ళంతా కూడాను ఎవరు మనం మన గురువు గారులందరూ కూడాను కరుణామయులు కాబట్టి వాళ్ళు అలా చెప్తారు. పతంజలి మహర్షి ఏం చెప్పాడు? ఆసన సిద్ధి ఎవరికైతే వస్తుందో వాడే ధ్యానానికి అర్హుడు అన్నాడు. ఆసన సిద్ధి వచ్చినోడు ఫిట్‌నెస్ తో ఉన్నట్టే కదా! పత్రిజీ గారి యొక్క కాన్సెప్ట్ ఆసన సిద్ధి వచ్చినోడు 3 అవర్స్ కదలకుండా ఎవరైతే కూర్చున్నాడో వాడికి ఆసన సిద్ధి వస్తుంది. ఆసన సిద్ధి ఫస్ట్ తెచ్చుకోవాలి. వాడు ధ్యానానికి అర్హుడు అని. టి. లోప్సాంగ్ రాంప 'మరణం లేని నీరు' పుస్తకం అత్యంత అద్భుతమైన పుస్తకాలు రాశారు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించిన టి. లోప్సాంగ్ రాంప. ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆరామానికి ఆయన్ని తీసుకెళ్తే 48 అవర్స్ ఆయన్ని ధ్యానంలో కూర్చోబెట్టారు. అది కూడా బయట గేట్ బయట నో ఎంట్రన్స్ టెస్ట్ అది. వాళ్ళకి అక్కడ ఎంట్రన్స్ టెస్ట్. గేట్ బయట కూర్చోబెట్టి ఒక చిన్న బాలుడిని ఒక స్టూల్ తీసుకొచ్చి తలుపు కొట్టంగానే ఫస్ట్ వస్తారు. చిన్న డోర్ ఉంటుంది. పెద్ద గేట్ చిన్న డోర్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తారు. చూస్తారు. ఈ పిల్లవాడిని మీ ఆశ్రమంలో చేర్పించుకోవడానికి తీసుకొచ్చానని వాళ్ళ నాన్నగారు చెప్తారు. వాడు లోపలికెళ్ళి ఒక స్టూల్ తీసుకొస్తాడు. ఆ స్టూల్ బయటేస్తాడు. అందులో నుంచి ఆ వీధిలో నుంచి స్టూల్ బయటేసి దాని మీద కూర్చోమంటాడు. కూర్చోబెట్టి పద్మాసనంలో కూర్చోబెట్టి గుండు అప్పటికి అతనికి. ఆ గుండు మీద క్యాండిల్ పెడతారు. 24 అవర్స్ అది మండుతుంది. 24 అవర్స్ ఆ క్యాండిల్ పెట్టా. క్యాండిల్ కింద పడకూడదు మళ్ళీ. అంటే నువ్వు క్యాండిల్ కింద పడితే యూ ఆర్ ఫెయిల్డ్ అన్నమాట. ఆ క్యాండిల్ పెట్టేసి లోపలికెళ్ళిపోతాడు వాడు. డోర్ ఏసేసి. వెళ్ళిపోగానే 24 అవర్స్ తర్వాత సేమ్ టైం మళ్ళీ వస్తాడు. ఆ మంట కిందకొచ్చేసి చివరికి గుండు కాలుతూ ఉంటుందన్నమాట. చురుమని. 24 అవర్స్‌కి అయిపోతుంది. దాన్ని తోసేసి మళ్ళీ ఇంకో క్యాండిల్ పెట్టి వెళ్తాడు. అనదర్ 24 అవర్స్ అలా కూర్చుంటాడు. 48 అవర్స్ అయిన తర్వాత ఒకడు వచ్చి తలుపు తీసి లోప్సాంగ్ రాంపని రెక్క పట్టుకొని లోపలికి తీసుకెళ్తారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్. అంత కఠినంగా ఉండేది. మనకి వీళ్ళు కరుణామయులు కాబట్టి ఎవరికైతే రోగంతో ఉంటుందో వాడికి ఔషధం అవసరం అన్న యొక్క కాన్సెప్ట్‌తో మనకేం చేశారంటే హాయిగా కూర్చోండి, శిరస్సుకాసనం వేసుకోండి, సోఫాలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, ఏసీ ఆన్ చేసుకోండి. ఇంకా మీరు అది చేయలేకపోతే పడుకోండి. కానీ శ్వాసను గమనించండి. ఈరోజు శ్వాసను గమనిస్తే వాడు లేచి కూర్చుంటాడని ఆశ. లేచి కూర్చున్నవాడు పద్మాసనం వేసి కూర్చుంటాడు. కుర్చీలోంచి లేచి కింద కూర్చుంటాడేమో. కింద కూర్చున్నవాడు ఆనుకోకుండా ముందరకొచ్చి కూర్చుంటాడేమో. ముందు ఆ విధంగా ధ్యానం చేస్తున్న కొద్దీ మనం డెవలప్ అవ్వాల్సిన విషయాలు ఇవి. ఆర్థిక పరిస్థితి బాగుపడిందా? సమస్యలు తీరిపోయినాయా? ఇలాంటివి కాకుండా ఈ అత్యంత అద్భుతమైన స్థితిలోకి మనం వెళ్తున్నామా లేదా? అనేది ఇంకా పర్వాలేదు పడుకొని చేయమన్నారు కదా! అని నేను మధ్య ఒకసారి ఒక మాస్టర్ దగ్గరికెళ్ళాను. హాయిగా పడుకొని ధ్యానం చేస్తున్నారు. చాలా ఫిట్‌నెస్. ఆయన స్పోర్ట్స్ మ్యాన్. పడుకొని ఎందుకు చేస్తున్నారంటే పడుకొని చేయమని చెప్పారు కదా! గురువుగారు పర్వాలేదని చెప్పారు. ఎవరికి చెప్పారు పర్వాలేదని? లేచి కూర్చోలేని వాడికి చెప్పాడు. నీకేమైంది? చెయ్యొచ్చు తప్పులేదు. అది ఒప్పుకుంటాను. కూర్చొని ధ్యానం చేయి. నువ్వు చేయగలిగినంత సేపు ధ్యానం చేయి. 2 అవర్స్ చేస్తా, 3 అవర్స్ చేస్తా హాయిగా ఉంటుంది. అందులో నుంచి బయటకొచ్చావా? నువ్వు పడుకోవాలనిపించిందా? హాయిగా పడుకో. మళ్ళీ శ్వాసను గమనిస్తూ పడుకో. నిద్రపోతున్నప్పుడు నువ్వు శ్వాసను గమనిస్తూ పడుకుంటే నీ నిద్ర మొత్తం ధ్యానమే అవుతుంది అంటాడు ఓషో. అద్భుతమైన టెక్నిక్. టిబెటన్ టెక్నిక్. శ్వాసను గమనిస్తూ నిద్రపో. నీ నిద్ర యావత్తు ధ్యానమే అవుతుంది. అలా అని చెప్పి శ్వాసను గమనిస్తే నిద్రపోమని కాదు నేను చెప్పేది. ధ్యానం చెయ్యి. సిట్. స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్‌గా ఉంచు. స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్‌గా ఉండి ఇలా కూర్చొని పద్మాసనం వేసుకొని 3 అవర్స్ కూర్చోవడం ఆసన సిద్ధి. వీళ్ళు కరుణామయులు. కాబట్టి అలా చెప్తారు. గురువులందరూ కరుణతో ఉంటారు. మనల్ని పైకి లాగాలని చూస్తారు. మై డియర్ సిస్టర్స్ మీ నాగార్జున సాగర్ అత్యంత అద్భుతమైన బౌద్ధ ఆరామం. నాగార్జున ఎంత అద్భుతమైంది. 1000 సంవత్సరాల క్రితం అక్కడ నాగార్జున ఆచార్యుడు ఉండేవాడు. బుద్ధత్వాన్ని పొందాడు. బుద్ధుడు అంతా వాడు గొప్పాడు. ఆ నాగార్జున ఆచార్యుడు ఎంత గొప్పవాడంటే అక్కడ ఎంతో మంది ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీ రన్ అవుతూ ఉండేది. ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, వియత్నాం నుంచి, కాంబోడియా నుంచి, జపాన్ నుంచి, చైనా నుంచి, శ్రీలంక నుంచి, భూటాన్ నుంచి, టిబెట్ నుంచి ఎంతో మంది వచ్చి అక్కడ నాగార్జునాచార్యుడి దగ్గర ఎన్నో విషయాలు ఎంతో నేర్చుకొని ఆ కోర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. మొన్న ఈ మధ్య భూటాన్ రాజు మనకు కూడా వచ్చి 1000 సంవత్సరాల క్రితం నేను చదువుకున్నాను. అప్పుడు ఈ కృష్ణా నదిలో ఇది ఉంది. అది తీసుకొచ్చి ఇక్కడ ఏమో చెప్పాడు కదా! అవన్నీ చూసి. అంత అద్భుతమైన సమయంలో ఆ నాగార్జునాచార్యుడు మీలో ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్ళండి. అక్కడికెళ్ళి ధ్యానం చెయ్యండి. ఆ చైతన్యం, ఆ బుద్ధ చైతన్యం
ఖచ్చితంగా ఉంటుంది. బుద్ధారామానికి మనం వెళ్ళాలి మై డియర్ మాస్టర్స్. ఆ కాన్షియస్‌నెస్ ఎప్పటికీ అద్భుతంగా ఉంది. ఆ నాగార్జున కొండ చక్కగా ఉంటుంది. ఆ స్టీమర్‌లో వెళ్తుంటే ఎంతో అద్భుతమైన ప్రకృతి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. అక్కడికెళ్ళి ధ్యానం చేస్తుంటే. అయితే మై డియర్ మాస్టర్స్, ఇక్కడ మనకు కావాల్సిందేంటి, ఆ నాగార్జునాచార్యుడు ఉన్న రోజుల్లో ఒకానొక సందర్భంలో ప్రవచనాలు ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఒక ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆచార్య, ఆచార్య, నేను మీ శిష్యుడిగా అవుతాను. మీ శిష్యుడిగా నేను అవ్వవచ్చా అని అంటాడు. తప్పకుండా నాయన వచ్చి కూర్చో అంటాడు. సార్ నేను ఒక గజదంగని మీకు తెలుసా అంటాడు. నువ్వు గజదంగం అయితేనేమి, నువ్వేమైతే నాకు సంబంధం లేదు. నువ్వు కూర్చో అంటాడు. అంటే సార్ ఎక్కడికి వెళ్ళినా, ఏ గురువుల దగ్గరికెళ్ళినా వాళ్ళు ఏమనేవాడంటే, దొంగతనం మానేసింది నా దగ్గర. అప్పుడే నిన్ను శిష్యుడిగా చేర్చుకుంటా ఉన్నారు. మీరదేంటి తమాషాగా నువ్వేం చేస్తావు, నీ ప్రొఫెషన్‌తో నాకు సంబంధం లేదు, కూర్చోమన్నారు. నీ దొంగతనంతో నాకే సంబంధం లేదు నాయన. నువ్వొచ్చి కూర్చొని హాయిగా ధ్యానం చెయ్యి అంటాడు. వాడు కూర్చుంటాడు. కూర్చొని ఏం చేయమంటాడు? ఏం చేయమంటారంటే, ఏం లేదు నాయన, నాకు ఏదో టెన్షన్‌గా ఉంది సార్. ఏంతో ఈ జీవితం, ఈ పరుగులు, ఇరుగులు అర్థం కావట్లేదు. కాసేపు ప్రశాంతంగా ఉంటుందని మీ దగ్గరికొచ్చాను. మీ దగ్గర కూర్చున్నా. కూర్చున్నా. కళ్ళు మూసుకొని ఆయన, చేతులు పెట్టుకొని ఆయన, హాయిగా శ్వాసను గమనించిన ఆయన. గమనించాడు. ఒక 2 అవర్స్ గడిచిపోయింది. 2 అవర్స్ తర్వాత లేచాడు. స్వామి, నా జీవితంలో ఇంత ప్రశాంతత, ఇంత ఆనందం ఎప్పుడు అనుభవించలేదు. ఇంత అద్భుతం ఉందా ఈ శ్వాసలో? చాలా బాగుంది. అదేంటి స్థితి నాకు అర్థం కావట్లేదు. ఒక అత్యంత అద్భుతమైన స్థితిలో నేను ఉన్నాను. హలో. హలో. సార్ నమస్తే. అవుతుంది కదా! అంటే వినిపిస్తుంది. సిగ్నల్ లేక కనెక్ట్ అయింది. ఓకే. ఓకే. ఇంత అద్భుతమైనటువంటి ఆ స్థితి నాకు అర్థం కాలేదు సార్ అంటే, నాగార్జునాచార్యులు చెప్పారు. దానిని ఎరుక అంటారు. నువ్వు నా శిష్యుడిగా ఉండాలంటే నేను ఒక షరతు పెడుతున్నా నీకు. నువ్వు నీ వృత్తిని అద్భుతంగా చేసుకో. నువ్వు ధ్యానం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా చాలా అద్భుతంగా చేయగలుగుతావు. ఇంకా అద్భుతమైన టెక్నిక్‌తో పూర్తి ఎరుక చాలా బాగా చేయగలుగుతావు. నువ్వు నా శిష్యుడిగా ఉండాలంటే నేను ఒకే ఒక షరతు పెడతాను. షరతు అన్నారంటే గురువులు అయిపోయినట్టే. ట్రాప్ చేసేసినట్టే. నువ్వు షరతు సరే సార్ ఏంటి చెప్పండి సార్. ఏమీ లేదు. నువ్వు చక్కగా ఎళ్లి హ్యాపీగా నీ వృత్తి ధర్మం చేసుకో. నువ్వు దొంగతనాలు చేసుకో. కానీ నా షరతు ఏంటంటే నువ్వు ఆ పని చేసేటప్పుడు ఎరుకతో ఉండు. నువ్వు ఎరుక రుచి చూసావు గదా! ఆ ఎరుకతో ఉండు చాలు అంటాడు. సరే అంటాడు. అంతే, ఓస్ ఇంతేనా మీ షరతు? వెళ్తాడు. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాడో స్కిల్స్ బాగా పెరుగుతాయి. ప్రొఫెషన్‌లో చాలా అద్భుతంగా డెవలప్ అవుతాడు. వాడు చాలా ఉత్సాహంతో అద్భుతంగా ఎళ్లి రాజు ఖజానానే కన్నం పెట్టేస్తాడు. అక్కడికెళ్లి చూసిన తర్వాత వాడు ఆశ్చర్యపోతాడు. బంగారము, వెండి, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్న ఖచ్చితాలు మతిపోతుంది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. నా జీవితంలో నేనింక దొంగతనం చెయ్యక్కర్లేదు. ఇంత అత్యంత అద్భుతమైన ఈ రోజు నుంచి నేను మహారాజునవుతాను. మా రాజు బికారైపోతాడు. ఈ ఖజానా మొత్తం నేను తీసుకెళ్ళిపోతాను అని అనుకుంటాడు. అనుకోంగానే గురువుగారు ఏదో చెప్పారే, ఎరుక ఏదో అన్నారు కదా! ఆ ఎరుక చూద్దాం అని చెప్పేసి కాసేపు ఇలా కళ్ళు మూసుకొని ఎరుకలోకి రాంగానే వాడికనిపిస్తుంది ఇవన్నీ రాళ్ళు రప్పల్లాగా అనిపిస్తాయి. ఇన్ని రాళ్ళు రప్పలు నాకెందుకసలు? ఇది ఈ ఈ పని ఎందుకు, అర్థం లేని పని నేను చేస్తున్నాను. ఎందుకు నేను ఈ అర్థం లేని పని చేయాలి అని అనిపిస్తుంది. మళ్ళీ మామూలుగా వస్తాడు. అమ్మ బాబోయ్! ఏంటి ఇలాగ అనిపిస్తుంది? ఇంత అత్యంత అద్భుతమైన అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? జీవితంలో ఇంకెక్కర్లేదు. మళ్ళీ ఏంటి? మళ్ళీ ఇరుకులోకి రాంగానే ఎక్కడెక్కడ దొంగతనం చేశాను. దాచిపెట్టుకలో తెలియక ఎక్కడెక్కడో దాచిపెట్టాను. ఎక్కడెక్కడో పాతిపెట్టాను. అవి ఎక్కడున్నాయో కూడా నేను మర్చిపోయాను. ఎందుకు ఇలా పరిగెడుతున్నాను? ఎప్పుడు నేను ఒక్క రోజైనా ప్రశాంతంగా ఉన్నానా? లేనే. అని మళ్ళీ ఇరుకులోకెళ్తే ఇదంతా పనికిమాలిన పనిలాగా ఉంటది. మళ్ళీ ఇరుకులోకొస్తే అమ్మమ్మో అనిపిస్తుంది. ఇలా తెల్లవారిపోతుంది. ఏమీ చేయలేకపోతాడు. ఇక అలజడి మొదలవ్వంగానే బయటికి వచ్చేసేసి పారిపోయి గురువుగారి దగ్గర, గురువుగారు మీరేదో చేశారు. మీరేదో మాయ చేసేసారు. నేనేం చేయలేకపోతున్నాను. నాన్న రా కూర్చో. ఇదిగో మంచినీళ్ళు తాగు. ప్రశాంతంగుండు. ఏం పర్వాలేదు. నేనేమి చేయలేకపోతున్నాను. ఏమిటి సార్ అని. నేను ఒకటే చెప్తున్నాను. నువ్వు నీ వృత్తినే పూర్తిగా స్వీకరించి వృత్తిలోకెళ్ళిపోవాలి. అదే చేయాలనుకుంటే దీన్ని వదిలిపెట్టి నిశ్చలంగా వెళ్ళు. లేదా నువ్వేదైతే రుచి చూసావో, ఆ రుచి చూసింది చాలా బాగుంది, అద్భుతంగా ఉందన్నావు గదా! అదే జీవితాంతం నువ్వు అనుభవించాలనుకుంటే నా దగ్గరకొచ్చి కూర్చో. అప్పుడు వాడు ఆలోచిస్తాడు. నా జీవితంలో నేను ఈ పొట్ట కూటి కోసం ఏం చేశాను? ఏం దొంగతనాలు చేస్తున్నాను? ఎక్కడికి పరిగెడుతున్నాను? భటులు, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎప్పుడు నా ఎనకాలే ఉంటుంది. చేసింగ్. నేను పారిపోతూనే ఉన్నాను. కనీసం తిండి తినడానికి కూడా నాకు అవకాశం లేదు. నా జీవితం ఎప్పుడు టెన్షనే, ఎప్పుడు బాధే, ఎప్పుడు భయమే. కానీ ఇంత చేసి నేనేం బాగుతున్నాను? నేనేమీ చేయలేదు.
ఇంత అత్యంత అద్భుతమైనటువంటి కొన్ని క్షణాలే నేను అంత అద్భుతాన్ని అనుభవించానంటే ఇది జీవితాంతం ఇస్తా అన్నాడు. ఇంకా నా జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. స్వామి నేను నా వృత్తి వదిలేస్తున్నాను. నేను మీ దగ్గర ఉంటాను. నాకు ఎరుక చాలు. చూసారా? చేయటం అంతమంది అద్భుతమైనటువంటి గురువులు. నువ్వు దొంగతనం మానేసి వస్తే నేను చేసేదేమి? నీ చేత నీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయించి నిన్ను అత్యంత అద్భుతమైన స్థితిలోకి గలగటం ఎంత అద్భుతమైనటువంటి బుద్ధత్వం. మై డియర్ మాస్టర్స్ అందుకోసం వాళ్ళు మనతో ప్రేమతో, మనతో కరుణతో, మన మీద జాలితో కొన్ని రాయితీలిస్తారు. కొన్ని రాయితీలిస్తారు. రాయితీలు పట్టుకొని వేలాడితే ఎలాగా? కాబట్టి మై డియర్ మాస్టర్స్ దీన్ని సీరియస్‌గా తీసుకొని మన సాధన ముందరికి వెళ్ళాలంటే చిన్న చిన్న కోరికలు అవి ఇవి జీవితంలో జరిగే సమస్యలు ఇవన్నీ తోసి అవతల పడేసి అసలు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళతో మనం ఈరోజు చక్కగా మాట్లాడుకుంటున్నాం. సో వీటికి రాయితీలు వదిలేసి మన సాధన ధ్యానము అది ఎలా చేయాలి? ది ఎండ్. దాంట్లోంచి మీరు బయటకు వచ్చేయాలి. ఆ విధంగా ధ్యానం చేయాలి. తర్వాత వెరీ నెక్స్ట్ మనకి టూల్ ఇచ్చారు స్వాధ్యాయం. స్వాధ్యాయం చాలా అత్యంత అద్భుతమైంది. ఈరోజు మన పిరమిడ్ వ్యాలీలో పత్రిజీ గారు ఎన్ని పుస్తకాలు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. క్యార్లోస్ కాస్టెడా, రిచర్డ్ ఓషో, దీపక్ డోరా, లిండా గుడ్‌మ్యాన్. టన్నుల కొద్ది జ్ఞానం ఉంది ఇక్కడ. టన్నుల కొద్ది మనం వెనకబడిపోతున్నాం. బ్యాక్‌లాగ్స్ మిగిలిపోతున్నాయి. ప్రతి ధ్యాన మహాచక్రానికి ఎన్నో పుస్తకాలు వచ్చేస్తున్నాయి. బండిల్స్ ఆఫ్ బుక్స్ తెస్తాం. కొన్ని చదివే లోపల మళ్ళీ ధ్యాన మహాచక్రం వస్తుంది. ఇవి ఇలా ఉండిపోతున్నాయి. కొత్త బండిలు ఇలా మనం పుస్తకాలు స్వాధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు గౌతమ బుద్ధుని తీసుకొని ఆయన జీవితాన్ని పణంగా పెట్టి పరిశోధించి, పరిశీలించి, వండి వార్చి డైనింగ్ టేబుల్ మీద మన ముందర పెట్టేశారు. మీరేం తెలుసుకోక్కర్లేదు. మా అంత కష్టపడక్కర్లేదు. అన్నీ వదిలేసి మీరు అడవుల పాలవ్వక్కర్లేదు. ఇదిగోండి మేము ముందర పెడుతున్నాం. వండి వార్చాం. తినండి హాయిగా. జ్యూస్ ఇచ్చేసాం. డైజెస్ట్ కూడా అయిపోతుంది ఈజీగా. వండి వార్చి మన డైనింగ్ టేబుల్ మీద పెడితే మనం అది కూడా తినడానికి మనకి శక్తి లేక ఎవరొచ్చి ఫీడ్ చేస్తారా అని చూస్తున్నాం. ఇంకొకళ్ళొచ్చి మనల్ని ఫీడ్ చేయాలి. డిపెండెన్సీ. ఇంత అత్యంత పుస్తకాలు చదవగలిగిన వాళ్ళు పుస్తకాలు చదవకపోవడం నేరం. ఆ పుస్తకాలు చదివి ఇతరులకు చెప్పకపోవడం మహానేరం. మై డియర్ మాస్టర్స్ చదవండి పుస్తకాలు. పుస్తకాల ద్వారా కూడా ఎంతో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. మనం విశ్వంతో కనెక్ట్ అయ్యేదాకా అది లాస్ట్ స్టేజ్‌కి వెళ్ళేదాకా పుస్తకాలు మనకి అత్యంత అద్భుతంగా ఆలంబనగా ఉపయోగపడతాయి. పుస్తకాలు చదువుతుంటేనే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. కొన్ని పుస్తకాలు చదువుతుంటే. ఎందుకంటే ఆ కాన్షియస్‌నెస్ అక్కడ ఉంటుంది. ఆ చైతన్యం అక్కడ ఉంటుంది. శ్వేత విజ్ఞానం పుస్తకం చూసుకుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది. నక్షత్ర మిత్రుల పుస్తకం తీసుకుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇక లోబ్సాంగ్ రాంప పుస్తకం తీసుకుంటే చెప్పనే అక్కర్లేదు. ఆ రోజు అది చదివిన తర్వాత ఇటువంటి ప్రయోగాలు ఆయన ఎన్నో ప్రయోగాలు చెప్తారు. ఏ ప్రయోగాలు చేయకుండా సూక్ష్మ శరీరయానాలు జరిగిన సందర్భాలున్నాయి. అద్భుతమైనటువంటి ఆ యొక్క స్వాధ్యాయంలో వాళ్ళ యొక్క కాన్షియస్‌నెస్ మొత్తం, వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ మొత్తం వాళ్ళు రంగరించి మనకి ఇచ్చారు. సింపుల్‌గా చెప్పారు. ఇలా మధ్య మార్గము బుద్ధుడు చెప్పేసారు. ఎందుకు మీరు ఏమి అవ్వక్కర్లేదు. అంత సింప్లిఫై చేసి మనకి ఇచ్చినా కూడాను మనం దాన్ని స్వీకరించగలగాలి. దాన్ని అడాప్ట్ చేసుకోగలగాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. మై డియర్ మాస్టర్స్ బుక్స్ ఆధ్యాత్మిక పుస్తకాలు వాట్సాప్‌లో చదవచ్చు మీరు. పీడీఎఫ్‌లు చదవచ్చు. బట్ ఒక పుస్తకం యొక్క వైబ్రేషన్ ఎంత గొప్పగా ఉంటుందో నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ పంచుకుందాం అని అనుకుంటున్నాను. సందర్భం బాగుంటుంది కాబట్టి. 2010లో నేను ట్యూస్‌డే లోబ్సాంగ్ రాంప ఒక కరుణామయుడు నాకు ఆధ్యాత్మిక జీవితాన్ని తట్టి లేపాడని పత్రిజీ గారు చెప్పడంతో నేను మొట్టమొదటే లోబ్సాంగ్ రాంప పుస్తకం రామ్‌తా పుస్తకం అయిపోగానే లోబ్సాంగ్ రాంప పుస్తకం తీసుకున్నాను. లోబ్సాంగ్ రాంప పుస్తకం తీసుకున్నప్పుడు నేను ఏ విషయాన్ని నమ్మేవాడిని కాదు. నా బ్యాక్‌గ్రౌండ్ నాస్తికత్వం నుంచి వచ్చింది. జనవిజ్ఞాన వేదిక అలాంటి వాటిల్లో నేను ఇంటర్నేషనల్ ఎథిస్ట్ కాన్ఫరెన్స్‌లకి వెళ్ళేవాడిని. ఇప్పుడు ధ్యాన మహాచక్రాలకు ఎలా వెళ్ళామో అలా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ కాన్ఫరెన్స్‌లకి మేము చదువుకునే రోజుల్లో మేమెంతో సర్వీస్ చేస్తూ అక్కడ ఇంటర్నేషనల్ ఎథిస్ట్ కాన్ఫరెన్స్ ప్రపంచ నాస్తిక మహాసభలు ఎంతో మంది ప్రొఫెసర్స్ ఇతర యూనివర్సిటీస్ నుంచి వరల్డ్ వైడ్‌గా వచ్చేవాళ్ళు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం దేవుడు లేడు చెప్పడం. క్రియేటెడ్ గాడ్ మనమే దేవుడిని సృష్టించాం అని చెప్పడం అన్నమాట.
ఆ మోటివ్‌తో ఉన్నాడు. ఆ నేపథ్యంలో వచ్చాను కాబట్టి సైన్సే. నా కళ్ళతో చూస్తే నాకు రుజువు లేకపోతే నాకు ఫిట్‌నెస్ లేదు నేను నమ్మను. ఆ స్థితిలో 'లోపుసాంగ్ రాంప' పుస్తకం చదువుతున్నప్పటికి ఆధ్యాత్మికతలోకి వచ్చి ధ్యానం చేస్తూ ఎన్నో అనుభవాలు అప్పటికి పొందినప్పటికీ ఇంకా ఇది భ్రమ, ఇది ఇంకా నిజమా కాదా? క్లారిటీ ఏంటి? అనే ఉద్దేశంతో 'లోపుసాంగ్ రాంప' పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన చెప్పాడు. సూక్ష్మ ఎథరిక్ బాడీ చూడొచ్చు, డబుల్ ఎథరిక్ చూడొచ్చు, సూక్ష్మ శరీర ధ్యానం చేయొచ్చు. ఇన్ని చాలా ఇట్స్ ఎ సింపుల్ థింగ్స్, బేసిక్ థింగ్స్ అందరూ చేయొచ్చు అన్నారాయన. నాకు బాగా కొంచెం ఇబ్బంది అనిపించింది. చిర్రెత్తుకొచ్చిందని చెప్పాలంటే. పుస్తకం తీసి పక్కన పడేసాను. అప్పట్లో స్వాధ్యాయం పుస్తకాలు చదవటం, పుస్తకం చదవగా పక్కన పెట్టి అసలు ధ్యానం చేయటం. ధ్యానం నుంచి లేస్తే పుస్తకాలు చదవటం. ఈ లిటరేచర్ అద్భుతంగా ఉంది. ఈ లిటరేచర్ బయట దొరికేది కాదు. ఆ రోజుల్లో మెడిటేషన్‌లో రాకముందు లిటరేచర్ అంతా కూడా సైకాలజీ మీద దొరికేది. సైకాలజీ పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు అవి చదివేవాళ్ళం. ఇంత గొప్ప లిటరేచర్ స్పిరిచ్యువల్ లిటరేచర్ ఉందని మనకు తెలియదు. స్పిరిచ్యువల్ లిటరేచర్ అంటే గరుడ పురాణము, వశిష్ఠామృతం ఇలాంటివి అనుకునేవాళ్ళం. రుక్మిణీ కళ్యాణాలు. ఇంత అద్భుతమైనటువంటి స్పిరిచ్యువల్ లిటరేచర్ సైంటిఫిక్ అప్రోచ్‌తో ఎంత అద్భుతంగా ఉందో నాకు తెలీదు. ఇందులోకి వచ్చిందా ఇవి చూసేసరికి ఆశ్చర్యం అయిపోయింది. పరిశోధన చేయడం మొదలుపెట్టాం. ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాం. శాస్త్రీయ దృక్పథంతో వాటిని అది చూసుకుందాం అని చెప్పి రాత్రి కూర్చోవడం మొదలుపెట్టాం. ఆ నేపథ్యంలో ఎప్పుడైతే 'లోపుసాంగ్ రాంప' పుస్తకం చదువుతున్నానో మీరు ఈజీగా చేసేయొచ్చన్నాడు. సైకిల్ తొక్కడం రానివాడు సైకిల్ తొక్కేవాడు అంటే ఇలా హ్యాండిల్ పట్టుకోరా, పెడలింగ్ చేయరా ఈజీగా వెళ్ళిపోతావు అని చెప్తాడు. ఆ రానివాడు నేర్చుకున్న వాడికి ఈ జీవితంలో నాకు వస్తుందా లేదా అనిపిస్తుంది. ఆ టైప్‌లోనే నాకనిపించింది వీళ్ళు సాధించేసారు, వీళ్ళు ఎళ్ళిపోయారు, అవతలకెళ్ళిపోయారు, ఎత్తుకెదిగిపోయారు కాబట్టి వీళ్ళు ఇలాగ చెప్తారు. మనకి చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంది. అసలు ఉందో లేదో అనిపిస్తోందని పుస్తకం పక్కన పెట్టాను. కానీ 5 నిమిషాల్లో నా జిజ్ఞాస తీరక వెంటనే పుస్తకం తీశాను. పుస్తకం తీసి చదువుతూ ఉంటే ఒకానొక పేజీలో ఆయన రాసాడు. మనలాంటి వాళ్ళుంటారని, నమ్మని వాళ్ళుంటారని, మూర్ఖులుంటారని, సైన్స్ అని గుడ్డిగా ఉండేవాళ్ళుంటారని, రుజువులు కావాలి. ఈ పంచేంద్రియాలతోనే చూసిందే కరెక్ట్ అనుకునే వాళ్ళుంటారని, సటిల్ ఫోర్సెస్ ఉంటాయని ఇంకా నమ్మని వాళ్ళుంటారని, వాళ్ళకి తెలుసు. వాళ్ళెంతో జ్ఞానాన్ని పొందారు. ఆయన ఎంత చక్కటి 2 వాక్యాలు రాసాడంటే, ఆయన 2 వాక్యాలు అద్భుతంగా చెప్పాడు. ఏమని అన్నాడంటే, "నువ్వు చూస్తేనే నమ్మమంటుంది సైన్స్ మై డియర్ మాస్టర్స్." చాలా జాగ్రత్తగా వినండి. "నువ్వు చూస్తేనే నమ్మమంటుంది సైన్సు. నువ్వు నమ్మితేనే చూడగలవంటుంది ఆధ్యాత్మికత." ఎంత అద్భుతమైన వాక్యాలు. ఈ 2 వాక్యాలు చదవంగానే అద్భుతమైన వైబ్రేషన్ వచ్చింది నాలో. అద్భుతంగా ఉన్నాయి చూసారా? ఆ వైబ్రేషన్ రాంగానే నా లోపలికి ఏదో ఒక స్పీడ్‌గా లోపలికెళ్ళిపోతుంది. సంథింగ్ ఈస్ గోయింగ్ ఇన్‌సైడ్. ఒక విషయం బయటికెళ్ళిపోతున్నట్టు కూడా నేను గమనించాను. ఆ బయటికెళ్ళిపోతున్నది ఏంటనేది తర్వాత నాకు తెలిసింది. అహం వెళ్ళిపోతుంది ఆ క్షణంలో. నా అహంకారంతో కళ్ళు మూసుకొని ఇదంతా అబద్ధం, ఇదంతా నిజం కాదు. ఏదైతే ఆ 2 వాక్యాలు చదివానో నా అహం బయటికి వెళ్ళిపోతుంది ఆ క్షణాల్లో. ఒక ఎనర్జీ నా లోపలికొస్తుంది. నాకు తెలియకుండానే నా మొహం, నా హెడ్ నాకు తెలియకుండానే ఇలాగ తిరిగింది, పక్కకి తిరిగింది. అప్రయత్నంగా. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. తిరిగింది. పక్కన డ్రెసింగ్ టేబుల్ ఉంది. ఆ మిర్రర్‌లో నా మొహం కనబడుతుంది. నా మొహం చుట్టూరా గ్లోబ్‌లా కనబడుతుంది. గోల్డ్ కలర్ అరా. ఆయన దాని కోసం ఎంతో ప్రయోగం చెప్పాడు. ఒక హాలోజన్ బల్బ్ పెట్టుకొని, అడ్డంగా ఒక కర్టెన్ ఏసుకోండి. ఆ షేడు ఆ లైట్ అద్దం మీద పడకూడదు. మీరు ఇటు నిల్చోండి. ఎన్నో ప్రయోగం చెప్పారు. ఆ ప్రయోగం చెయ్యాలి. రేపు వెళ్లి ఆ బల్బ్ తేవాలి. ఇవన్నీ నేను అనుకుంటూ ఉన్నాను. కానీ ఈ 2 వాక్యాలు నాలో ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ నింపి, నాకు తెలియకుండా నేను నిజంగానే అద్భుతంగా ఆరాన్ని నేను చూసుకోగలిగాను. ఇది భ్రమేమో అనుకున్నాను మరీ మరుక్షణంలోనే. వెంటనే మాయమై ఓకే. మాస్టర్ గారు సిగ్నల్ కట్ అయినట్లుంది. ఓకే సార్. ఓకేనా? హలో. ఆ! ఓకే సార్. ఓకే. 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 ఒక్కసారి అత్యంత అద్భుతమైన అది భ్రమేమో అనుకున్నాను. మళ్ళీ క్షణంలో మాయమైపోయింది. మళ్ళీ చూడంగానే మళ్ళీ అద్భుతంగా అనిపించింది. అప్పుడు నాకు ఒక ఎబిలిటీ వచ్చేసింది. ఏమనంటే నేను ఎవరిని చూసినా కూడాను అద్భుతంగా ఆరాధన మొదలుపెట్టాయి. అప్పుడు అమరావతి ధ్యాన మహాచక్రానికి రావటం 100 అడుగుల ఎత్తైన బౌద్ధ విగ్రహాన్ని చూస్తుంటే
ఇంతమంది ధ్యానులందరూ కూడాను ఎవరు నాకు మనుషులా కనిపించట్లేదు. సీరియల్ అటు ఇటు పోతున్నట్టు అనిపించింది. కానీ ఆ స్టార్టింగ్ పొజిషన్ లో ప్రాథమికంగా ఉన్న మనం ఆ యొక్క అత్యంత అద్భుతమైనటువంటి ఆ ఎక్స్‌పీరియన్స్ ని దాచుకోలేక నేను అందరికి చెప్పేసాను. ఒక రేవతి మేడం గూడూరు నుంచి వచ్చారు. ఆమె అసెన్షన్, న్యూ ఎనర్జీ అత్యంత అద్భుతంగా రాసినటువంటి గ్రాండ్ మాస్టర్ ఆవిడ. ఆమె క్లాసెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మేడం ఎప్పుడైతే వచ్చారో ఆ మేడంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే నేను కాఫీ తాగుతూ మేడం బంగారపు రంగులో కనిపించి చుట్టూరా బంగారపు రంగు చుట్టూరా ఉండి, "మేడం మీరు అసలు గోల్డ్ కలర్ లో అద్భుతంగా ఉన్నారు మేడం. దగదగ మెరిసిపోతుంది మీ చుట్టూరా" అని చెప్తే నవ్వారావిడ. నవ్వి, నవ్వి "అలా ఉండు నాన్న, అలా ఉంచుకో నాన్న." కానీ ఆ ఆనందంలో నేను ఉన్నాను. ఎప్పుడైతే నేను ఎక్స్‌ప్రెస్ చేశానో ఒక్కొక్కళ్ళు రావటం, నా ఆ టైంలోనే ఒక ఆరా మెసేజ్ మిషన్ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఆ ధ్యాన మహాచక్రంలో. ఒక్కొక్కళ్ళు ఆరా చూపించుకుంటున్నారు. ఎంతో అమౌంట్ కూడా పెట్టారు 500. ఆరా చూపించుకోవడం, ఆరా ఈ ఉత్సుకతతో చాలా మంది ఎవరెవరు ఆరాలు చూసుకుంటారు. నా దగ్గరికొచ్చి నాకు తెలిసిన వాళ్ళు నా ఎదురుగుండా కూర్చొని ఆరా చూడమనేవాళ్ళు. ఆరా చూసేవాడిని. ఇంతుంది, 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 ఇంతుంది ఇలా చెప్పడం. దాని కలర్ ఎలాగుందని అడగటం. ఈ కలర్ ఇలాగుందంటే, ఆ కలర్ ఆ రంగులో ఉంటే ఏంటి దాని అని అడగటం. ఇన్ని మనం చదివేసి ఉన్నాం కాబట్టి ఎక్కువగా మనం ఉత్సుకతతో జీల్‌తో ఉన్నాం కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. అలా, 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 అలా కొంత ఇక అది పాకిపోయి చాలా మందొచ్చి కూర్చున్నారు. ఆ ఎబిలిటీ నాలో పోవటం మొదలుపెట్టింది. నెమ్మది నెమ్మదిగా చూడలేకపోతున్నాను. ఎవరైనా అనుకుంటారేమో అని 2 ఇంచెసే, 3 ఇంచెసే ఉందంటే ఫీల్ అవుతారని. మీకు 8 ఇంచెస్ ఉందండి. మీకు 1 మీటర్ ఉందండి. మీకు 2 మీటర్స్ ఉందండి. అలా టోటల్‌గా పోయింది. మై డియర్ మాస్టర్స్ ఎక్స్‌పీరియన్సెస్ ఎందుకు చెప్తున్నామంటే అద్భుతాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ వాటిని పట్టించుకోకూడదు. ఇంకా ముందరికి వెళ్ళాలంటే ఇవేమి పట్టించుకోకూడదు. ఇవన్నీ సంభవిస్తాయంటాడు. లోక్సంగ్ రాంప కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎన్నో సిద్ధులొస్తుంటాయి. ఎన్నెన్నో వస్తుంటాయి. మీరు వాటిలోంచి వెళ్ళిపోతూ ఉండండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు అది నాకు గుణపాఠం అన్నమాట. ఎప్పుడైతే నా ఆరాలు చూడటం మానేశానో, ఆరాలు తీయటం మానేశాను. కాబట్టి ఒక పుస్తకంలో ఒక 2 వాక్యాలు ఎంత అత్యంత అద్భుతంగా నాలో మార్పు తీసుకొచ్చి, నా స్వాధ్యాయము ఎంత అద్భుతంగా నాకు ఆ ఎక్స్‌పీరియన్సెస్ కలిగినాయంటే చాలా అలాగా పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎంతో అద్భుతాలు జరుగుతాయి. ఒకానొకసారి ఇంకొక ఎక్స్‌పీరియన్స్ నేను ఒక రోజు రాత్రి పూట ఆహ్, ఎలోన్‌గా నా రూమ్‌లో కూర్చొని ఆ రోజు మార్నింగ్ నుంచి యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, చేతి విజ్ఞానం, మైండ్ పవరు, థాట్ పవరు చదువుతున్నా. కాసేపు థాట్ పవర్, మైండ్ పవర్ చదివిన తర్వాత ధ్యానం చేయటం. ధ్యానం అయిపోయిన తర్వాత ఆడియో సేతు బాలకృష్ణ గారు చెప్పినటువంటి సేతు విజ్ఞానం ఆడియో వినటం. ఆడియో అయిపోయిన తర్వాత మళ్ళీ చదవటం. పుస్తకాలు చదవటం, ఆడియో వినటం, ధ్యానం చేయటం. మొత్తం టోటల్‌గా సేతు విజ్ఞానం, సేతు విజ్ఞానం, సేతు విజ్ఞానం. ఆ రోజు సేతు విజ్ఞానం అలా చదువుతూ ఉన్న రాత్రి 11, 11:30 గడిచిపోయిందసలు. అసలు మీల్స్ గాని, అవి గాని ఏమీ లేవు అసలు. అసలు కనీసం ఆ బేసిక్ నీడ్స్ కూడా మర్చిపోయి అంత అద్భుతంగా అందులో ఆనందంగా గడుపుతున్న టైంలో రాత్రి 11, 11:30 అయ్యేసరికి ఫ్లక్చుయేషన్ మొదలైనాయి. నా బల్బ్స్, నా సిస్టమ్ అంతా టక్ 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 ఆ పవరు ఫ్లక్చుయేట్ అవుతుంది. నాకు చూసారా నాలో ఇంకా జిజ్ఞాస, నాలో ఇంకా తర్కము, లాజిక్ మైండ్, నా ఇంటెలిజెన్స్ పోలేదు. వెంటనే లేచి బయటకొచ్చి ఈ ఫ్లక్చుయేషన్ నా రూమ్‌లోనే జరుగుతుందా? మిగతా ఫ్లాట్స్‌లో కూడా జరుగుతుందా అని మిగతా ఫ్లాట్స్‌కెళ్ళి చూస్తే హాయిగా ఫ్యాన్‌లేసుకొని, ఏసీలేసుకొని అందరూ హాయిగా నిద్రపోతున్నాం. అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటే ఫ్లక్చుయేషన్ నా రూమ్‌లోనే ఉంది. నాకు వెంటనే ఎక్కడో చదివిన ఒక చిన్న వాక్యం గుర్తొచ్చిందనమాట. వెంటనే టక 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 అన్ని సిస్టమ్స్ మొత్తం ఆపేసానన్నమాట. షట్ డౌన్ చేసి లైట్‌లన్నీ ఆర్పేసాను. మెయిన్ ఆర్పేసాను. ఆ చీకట్లో కూర్చొని ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేశాను. 15 మినిట్స్ మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత లేచాను. మళ్ళీ అన్ని ఆన్ చేస్తే ఫ్లక్చుయేషన్ లేదు. సో, ఎందుకు ఫ్లక్చుయేట్ అయ్యాయి? ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వెషన్. ఎక్కడ అవ్వలేదు. అన్ని చోట్ల అవ్వలేదు. ఎందుకు మిలియన్ డాలర్ క్వెషన్? వెంటనే నేనేం చేశానంటే, ఇది నేను చదివింది నిజమా కాదా? యెస్. అది చదివింది నాకు గుర్తొచ్చింది. కానీ ఇది క్లారిఫై చేసుకుందామని వెంటనే ఏం చేశానంటే షెల్ఫ్ దగ్గరికెళ్ళాను. బుక్‌లోంచి ఒక ర్యాక్‌లోంచి ఒక పుస్తకం నా చేతిలోకొచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఎంచుకోలేదు. ఎంపిక లేదు. ఒక బుక్ తీశాను. ఆ బుక్కే వచ్చింది నా చేతికి. దట్ ఈస్ టార్కోమ్ సెరాయ్ డారియన్ రాసింది. టార్కోమ్ సెరాయ్ డారియన్ అత్యంత అద్భుతమైనటువంటి మార్మికవేత్త. ఆయన రాసిన అత్యంత అద్భుతమైన పుస్తకం ఆత్మయోగంలోకి మహాప్రవేశం అనుకుంటా నేను. చాలా లాంగ్ బ్యాక్ కాబట్టి నేను అది అనుకుంటున్నాను. ఆ పుస్తకం నేను పేజీలు ఇలా ఓపెన్ చేశానంతే. ఓపెన్ చేసిన పేజీలో ఏమనుందంటే, హయ్యర్ సోల్స్ వచ్చినప్పుడు, హయ్యర్ సోల్స్ వచ్చినప్పుడు, పూర్ణాత్మల్లాంటివి హయ్యర్ సోల్స్ వచ్చినప్పుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్, గాడ్ గేట్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి. ఈవెన్ బ్లాస్ట్ కూడా అవుతాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ అయి తట్టుకోలేక బ్లాస్ట్ కూడా అవుతాయన్నారు. అయితే మాస్టర్స్
చూడండి ఆ ఫ్రీక్వెన్సీ స్థాయి నాకేది కావాలో అది ఎంత అద్భుతంగా అందిందో. స్వాధ్యాయం చాలా గొప్పది మై డియర్ మాస్టర్స్. స్వాధ్యాయం ద్వారా మనం చాలా అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది మై డియర్ మాస్టర్స్. గుర్తుంచుకోండి. బాగా స్వాధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్స్ ఎందుకు చెప్తున్నా అంటే అదొక ఇన్‌స్పిరేషన్ కావాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్ కావాలి. ఆ పుస్తకాలు. బేసికల్‌గా ఓషో గురించి పత్రిజి గారు చెప్తారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి 2 ప్రధానమైనటువంటి పిల్లర్స్. ఒకటి ఓషో, రెండోది లోప్సాంగ్ రాంపా. మరణానికి ముందర జీవితం గురించి ఎలా జీవించాలి అనేది అత్యంత అద్భుతంగా ఓషో చెప్తాడు. మీ గ్రౌండ్ లెవెల్‌లో, బేసిక్ లెవెల్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అది జీవించడం కళ మనకి రాదసలు. మన అవేర్‌నెస్ సబ్జెక్ట్ గనక ఈరోజు చెప్పుకుంటే జీవించే కళ గురించి ఎంతో అద్భుతంగా వస్తుంది. ఇంకొక సెషన్ ఎప్పుడో మనకి అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా మన అవేర్‌నెస్ అనే క్లాస్ అద్భుతంగా ఉంటుంది. ఓషో సబ్జెక్టు. అది లేకుండా మనం ఏం చేసినా అవేర్‌నెస్ అనేది లేకపోతే మనం ఏం చేసినా నిరుపయోగమే. మనం చేస్తున్న ధ్యానాలు, మనం చేస్తున్న స్వాధ్యాయాలు, మనం చేస్తున్నవన్నీ కూడాను సేవల దగ్గర నుంచి అన్నీ కూడాను మనం పూర్తిగా అవేర్‌నెస్‌లోకి ఒక బుద్ధుడిలాగా బుద్ధత్వం పొందినవాడు ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు ధ్యాన స్థితిలో ఉంటున్నాం. కానీ జీవితమే ధ్యాన స్థితిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనే సబ్జెక్ట్ ఓషో ఎంతో అద్భుతంగా చెప్తాడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవించే కళ. యంత్రాల్లాగా ఉన్నాం మనం. రోబోస్ లాగా ఉన్నాం. నిద్రపోతూ ఉన్నాం. వి ఆర్ ఇన్ డీప్ స్లీప్. యూ ఆర్ ఆల్ డెడ్ అంటాడు ఓషో అయితే ఇంకా గట్టిగా. నువ్వు చచ్చిపోయి ఉన్నారు. శవాల్లాగా ఉన్నారు. శవాలకు ప్రాణాలు వచ్చినట్టు తిరుగుతున్నట్టున్నారు. మై డియర్ మాస్టర్స్ ఆ జీవించే కళ ఎరుకతో ఎలా ఉండాలి అనేది ఓషో బేసిక్ క్లీనింగ్ అన్నమాట. అసలు మనకు ఒక గ్రౌండ్ ఇస్తే ఒక పిరమిడ్ కట్టాలి. గ్రౌండ్ లెవెల్‌లో ముందు చదును చేస్తాం. జీరో గ్రౌండ్ ఖచ్చితంగా చేస్తాం. ఫౌండేషన్ ఏస్తాం. దట్ ఫౌండేషన్, దట్ గ్రౌండ్ లెవెల్, దట్ క్లీనింగ్ లెవెల్ అదంతా కూడాను ఓషో. ఈ బేస్ లేకుండా ఈ ఫౌండేషన్ ఎవరు చూస్తారులే అని పై బిల్డింగ్ కదా చూసేదని కట్టేయలేం గదా! ఉంటుందా అది? ఆధ్యాత్మికత 10 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారు. కూలిపోతుంది ఏదో ఒక రోజు. పరమపద సోపాన పటంలాగా. నిత్యం దొరికింది కదా అని ఎక్కేసాం. కానీ కళ్ళు మూసుకుపోయినాయి. ఒక స్టెప్ మళ్ళీ అహంకారం తినేసి కిందకొచ్చి పడ్డట్టు. బేసిక్ ఫౌండేషన్ ఉంటే, సాక్షి తత్వంతో మనం ఉంటే, అవేర్‌నెస్‌తో మనం ఉంటే, మనతో మనం ఉంటే, మన ప్రతి క్షణము ధ్యాన స్థితిలో ఉంటే, వర్తమానంలో మనం ఉంటే, మెలకువతో మనం ఉంటే, జాగృతిలో మనం ఉంటే, దట్ ఈస్ లైఫ్. జీవించే కళ. అది ఫస్ట్ అది ఫండమెంటల్‌గా అది నేర్చుకోవాలి మనం. హౌ టు లివ్, హౌ టు లవ్, హౌ టు డాన్స్, హౌ టు లివ్, హౌ టు డై. నీకు జీవించే చేత కాబట్టి నీకు మరణించడం కూడా చేత కాదు. ఓషో ఎంత ఖండితంగా చెప్తాడు. జీవించడం చేత కాని వాడివి నువ్వు మరణం ఎలా చేతనవుతుంది? ఎరుక లేకుండా మరణిస్తావు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి అనే జఠరే సైన్యం. ఈ సర్కిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్. డెత్ ఈజ్ సెలబ్రేషన్. డెత్ ఈజ్ సెలబ్రేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ సెలబ్రేషన్. వాటెవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ ఈజ్ సెలబ్రేషన్. అది నీకు పాఠం నేర్పించడం కోసం వస్తుంది. సమస్యలు లేవు. అన్నీ కూడా పాఠాలే. ఎవ్రీథింగ్ ఈజ్ లెసన్, లెసన్, లెసన్. మై డియర్ మాస్టర్స్ స్వాధ్యాయం ఎంతోమంది మనకి మానవాళికి ఏదో చెయ్యాలని, మానవాళిని ఏదో మార్చాలని, మానవాళిని అద్భుతంగా చూడాలని 3000 సంవత్సరాలు 5000 యుద్ధాలు చేసిన మానవాళి ఎటుపోతుంది? ఈ మానవాళిని మార్చాలని, ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలని ఎంతోమంది అద్భుతంగా వాళ్ళు పుస్తకాలు గ్రంథస్థం చేసి మనకిచ్చిన ఆ పుస్తకాలు, ఆ యొక్క గ్రంథాలు చదివి నా స్పిరిచువాలిటీ అంటే అది ఒంటరి ప్రయాణం. సోలో జర్నీ. మీ యొక్క ఆత్మ ప్రయాణం, మీ యొక్క ఈ గ్రోత్, మీ యొక్క ఎవల్యూషన్ దట్ ఈస్ టోటల్లీ ఇండివిడ్యువల్. ఆ ఇండివిడ్యువాలిటీ తీసుకోండి. చక్కగా పుస్తకాలు చదవండి. నేనేమిటి? నేను చెక్ చేసుకుంటాను ప్రతి క్షణం. నేనేమిటి? నాలో మౌలికమైన మార్పులే వచ్చాయి. ఓషో బుక్స్ చదవండి. గ్రౌండ్ లెవెల్‌లో జీరో మైండ్‌తో ఆయన అంటాడు, నేను మీకేమి నేర్పించడం కోసం రాలేదంటాడు ఓషో.
ఎందుకు నేను నేర్పించడం కోసం? మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు. మీ మైండ్ అంతా నిండిపోయి ఉంది టోటల్ గా నిండిపోయిన మీ మైండ్ లో నేను ఇంకేం ఇవ్వగలను? నేను మీకు ఏదో చెప్పడానికి నేర్పించడం కోసం నేను రాలేదు. కానీ నేను ఎందుకు వచ్చానంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని వదిలించడం కోసం వచ్చాను. దట్స్ రైట్. మన బ్రెయిన్లు అలా ఉండిపోయినాయి, నిండిపోయి ఉన్నాయి. చెత్తతో గార్బేజ్తో నిండిపోయి ఉన్నాయి. దాన్ని వదిలించుకోవాలంటే స్వాధ్యాయం చేయాలంటే ధ్యానం చేస్తేనే స్వాధ్యాయం అర్థం అవుతుంది. రైట్ మెడిటేషన్. గౌతమ్ బుద్ధుడు చెప్పేవాడు ప్రతి విషయానికి సమ్యక్. సరి అయిన రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ ఎస్. ఎందుకన్నా రైట్ అని చెప్పారు? సరికానిది చేస్తామని వాళ్ళు సరి అయినది అని చెప్తున్నారు. వాళ్ళు సరికానిది మనకు అలవాటు కాబట్టి సరి అయినది చేయండి. మై డియర్ మాస్టర్స్, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, వెరీ థర్డ్ పాయింట్. ఈ 3 వదిలే చాలా మంది క్వశ్చన్ వేస్తుంటారు కొంతమంది, సార్ మేము సర్వీస్ లో ఉన్నాం, మేము ధ్యాన ప్రచారంలో ఉన్నాం, మేము మెడిటేషన్ చేయక్కర్లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నాకు మరి అది మీ ఇండివిజువల్. నీ లోపల నుంచి ఎవరిని అడుగుతావు నువ్వు? నేను ధ్యానం చెయ్యాలా అక్కర్లేదని నేను ఇంకొన్ని అడగడం ఏంటి? బుద్ధుడు ఎవరు నన్ను అడుగుతాడా? బుద్ధుడి జీవితమే ధ్యానము. బుద్ధుడు అంత అయిపోయి నువ్వు నీ ప్రతి క్షణము నువ్వు ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటే నువ్వు చేయవలసిన అవసరం లేదు. నువ్వు ప్రత్యేక కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాల్సిన అవసరం ఏంటి? నువ్వు ప్రతి క్షణము నువ్వు ఎరుకలో ఉంటే, నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు అసలు అడగవు ఎవరిని నేను ప్రత్యేకంగా ధ్యానం చేయాలని. నువ్వు ధ్యానం చేయాలని అడుగుతున్నది అక్కర్లేదా అని, చెయ్యాలా అని అడుగుతున్నా అంటే నువ్వు ఆ స్థితికి వెళ్ళలేదు ఇంకా. నువ్వు యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేజ్. డోంట్ కంక్లూడ్. మాస్టర్స్, చాలా స్పిరిచువాలిటీ, తూతూ మంత్రాలు వద్దు. పూజలు చేసినట్టుగా, యజ్ఞాలు చేసినట్టుగా, తీర్థయాత్రలు చేసినట్టుగా మనం దీన్ని ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం మనం వచ్చాం. ఇందులో ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వచ్చాం. టు నో ది ట్రూత్. ఆ ట్రూత్ ఎప్పుడు తెలుస్తుంటే అదే మనం అని అనుకున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకున్నాం అంతే. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్. గౌతమ్ బుద్ధుడు ఎంతో చెప్పేవాడు, ఎన్నో విషయాలు చెప్పేవాడు. నేను చెప్తున్న ఎన్నో విషయాలు, ఈ మాటలన్నీ కూడా ఓషో చెప్పిన మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐఎమ్ షేరింగ్. ఎక్కడో కొండకుచో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను తప్ప అనుభవాలు చెప్పిన విషయం. గౌతమ్ బుద్ధుడు చెప్తాడు. గౌతమ్ బుద్ధుడు ఏదైనా చెప్పంటే దట్ ఈస్ అల్టిమేట్. మనం క్వశ్చన్ చెయ్యం దాన్ని. ఓషో, గౌతమ్ బుద్ధుడు, పత్రిజీ, ఓకే, వాళ్ళ శాస్త్ర దృక్పథం, వాళ్ళు ఏం చెప్పినా సింపుల్ గా పరిశోధన చెప్పేస్తారు. గౌతమ్ బుద్ధుడు లాంటి వాడు చెప్పిన తర్వాత, అంత మహానుభావుడు అంతా చెప్పిన తర్వాత లాస్ట్ ఏమన్నాడు? దిస్ ఈజ్ మై ట్రూత్ అనేవాడు. దిస్ ఈజ్ మై ట్రూత్ అంటే ఓషో చెప్పిన స్పీచ్ చెప్తున్నాను. ఆ వర్డ్స్ లో, ఆ సౌండ్స్ లో ఒక వైబ్రేషన్ ఉంటుందని నాకు అలా చెప్పబుద్ధి అవుతుంది. దిస్ ఈజ్ మై ట్రూత్, ఇట్ కెనాట్ బి యువర్ ట్రూత్, యు ఫైండ్ యువర్ ఓన్ ట్రూత్ అని చెప్తాడు. బుద్ధి చెప్పేవాడని ఓషో చెప్తుంటా. ఇది నా సత్యము, ఇది నీ సత్యము కానేరదు, నీ సత్యాన్ని నువ్వే తెలుసుకో. ఎంత అద్భుతమో చూసారా? ఎవ్రీ మస్ట్ ఫైండ్ హిజ్ ఓన్ పాత్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు వెతుక్కోవాలి. ఒక జన్ మాస్టర్ అదే అడుగుతాడు శిష్యుడని, దారి ఏదండి, దారి ఏది అని అడుగుతాడు. నవ్వుతాడు. ఇదేమన్నా రహదారా, నేషనల్ హైవేనా, వచ్చి ఒక బుద్ధుడు వేసి వెళ్ళిపోవడానికి? ఒక వేసేసి వెళ్ళిపోతే ఎంతోమంది చేరుకునేవాళ్ళు ఆ మార్గంలో. ఏ దారులు ఉండవు, నీ దారి నువ్వే సృష్టించుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ పాత్ ఇన్ స్పిరిచువాలిటీ. నీ దారిని నువ్వే ఏర్పరచుకో. పైగా నువ్వు ఏదైతే ప్రయాణం చేస్తున్నావో, నువ్వు ఏర్పరచుకునే దారిలో నువ్వు ప్రయాణం చేస్తుంటే నీ దారి వెనక మూసుకుపోతూ ఉంటుంది. మై డియర్ మాస్టర్స్, నువ్వు శిఖరాన్ని ఎక్కిన తర్వాత బోల్డ్ దారులు కనిపించవచ్చు నీకు, కానీ శిఖరం ఎక్కేదాకా నువ్వు హ్యావ్ టు, అది తుప్పలు కావచ్చు, అద్భుతమైన మార్గాన్ని వేయదు, నేషనల్ హైవేలో వెళ్ళిపోదాం అనుకోవద్దు. యు క్రియేట్ యువర్ ఓన్ పాత్, యు ఫైండ్ యువర్ ఓన్ పాత్. మై డియర్ మాస్టర్స్, ఇట్స్ టోటల్ ఇండివిజువల్. స్వాధ్యాయం, ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మన నోట్లోంచి ఏమైనా మాటలు వస్తుంటే అత్యంత అద్భుతమైన మాటలు రావాలి.
వాక్క్షేత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వాక్క్షేత్రం లేకపోతే అసలు ఫండమెంటల్ గా మనం ప్రాక్టీస్ చేయవలసింది వాక్క్షేత్రం. మాట్లాడవలసిన అవసరం లేని చోట మాట్లాడకూడదు అసలు. అన్నెసరీ టాక్స్. మనం అన్ని తగుదునమ్మా అని మధ్యలో వెళ్ళిపోయి అసలు ఒక సత్యం తెలుసుకు రమణ మహర్షి లాగా సత్యం, ఒక మహావతార్ మెహర్ బాబా లాగా ఆ సత్యం తెలిసిపోయిన తర్వాత మాట్లాడడానికి ఏం ఉండదు అసలు. ఓషోని అడిగారు, కొన్ని సంవత్సరాల నుంచి డికేడ్స్ నుంచి మీరు రోజు క్లాసులు చెప్తున్నారు. 1 అవర్ 45 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ మీరు క్లాస్ చెప్తారు. ఏముంది చెప్పడానికి? ఏం చెప్తున్నారు మీరు అని అడిగితే ఒక ఫారెన్ ఇంటర్వ్యూవర్. ఓషో నవ్వుతూ అంటాడు, చెప్పటానికి ఏమీ లేదు కనుకే నేను ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను. చెప్పవలసింది ఒకవేళ ఏదైనా ఉంటే అది ఎప్పుడో అయిపోయేది. ఎంత అద్భుతం అండి అసలు ఆ మాటలు. అసలు ఎంత గొప్ప సందేశాలండి అవసలు. మై డియర్ మాస్టర్స్, జాగ్రత్తగా మనం వాక్క్షేత్రం బాగు చేసుకొని సజ్జన సాంగత్యం ఎక్కడ మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, మనతో మనం మాట్లాడుకుంటున్నా సజ్జన సాంగత్యం ఎంత గొప్పగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఒక దొంగ గచ్చి దొంగ వాళ్ళ అబ్బాయికి ఆ వృత్తి విద్యనన్నీ నేర్పించి ఆయన చనిపోతున్నప్పుడు అన్ని చెప్పిన తర్వాత ఒక జాగ్రత్త చెప్పాడు. ఏంటంటే, నీ వృత్తిని నువ్వు అద్భుతంగా చెయ్యి. కానీ ఒకటి పాయింట్ చెప్తున్నాను నేను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సజ్జన సాంగత్యంలోకి వెళ్ళి కూర్చోక. నువ్వు మారిపోతావు జాగ్రత్త. నీ వృత్తి పాడైపోతుంది జాగ్రత్త. తండ్రి చనిపోతాడు. ఈ వృత్తి అద్భుతంగా చేసుకుంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో అమ్మవారి గుడిలో అమ్మవారి నగలన్నీ దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం చేసినప్పుడు అది వాడని తెలుస్తుంది. రాజభటులు వెంట పడతారు. పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి ఏం చేయాలో తోచక ఒకానొక గుడిలో సజ్జన సాంగత్యం జరుగుతుంటే తండ్రి చెప్పిన తప్పని పరిస్థితుల్లో తప్పించుకోవడం కోసం ఆ గుంపులో కూర్చుంటాడు. భటులు వచ్చి వెతికేసి ఇక్కడ ఇక్కడ ఎలాగుంటాడు వాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. సరే వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోగానే ఆయన మర్నాడు దొరికిపోతాడు. రాజభటులు వాడికి థర్డ్ డిగ్రీ ప్లే చేసి చెప్పించడానికి నిజం చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఇంత అద్భుతంగా, ఇంత చాకచక్యంగా, టెక్నికల్ గా దొంగతనం చేసేవాడు నువ్వు తప్ప ఎవరు ఉండరు అని చెప్పేసి వాడికి థర్డ్ డిగ్రీ ప్లే చేసి చాలా హింసలు పెడతారు, చాలా చేస్తారు. కానీ వాడు నిజం చెప్పడు. నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఇది తెలుసుకున్న రాజనర్తికి అంటుంది, వాడి చేత నిజం చెప్పించలేకపోతున్నా మహారాజా అని వీళ్ళు చెప్తుంటే చాలా గొప్ప అంతకత్యం. ఇప్పుడు అమ్మవారి వేషం ఇస్తే అమ్మవారి లాగానే ఉండేది. అప్పుడు వెంటనే ఆ రాజనర్తి నేను వారి చేత నిజం చెప్పిస్తాను అని చెప్పేసి ఆ రాజనర్తికి ఏం చేస్తుంటే అమ్మవారి వేషంలో ఆ సెల్ దగ్గరికి వెళ్ళి రాత్రిపూట వాడి పేరు పెట్టి పిలుస్తుంది. వాడు గబుక్కని నిద్రలోంచి లేచి గాబరా పడిపోతాడు. గాబరా పడిపోయి అడుగుతాడు. అప్పుడు దండం పెడతాడు. అప్పుడు అంటుంది, అరే నువ్వే నా నగలు దొంగతనం చేసింది నువ్వే అని నాకు తెలుసురా, నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పురా అని. వాడు భయపడి అమ్మవారే వచ్చేసరికి నిజం చెప్పేద్దాం అనుకున్నాడు. కానీ ఎందుకో వాడు నిజం చెప్పడు. చెప్పకుండా ఆగిపోయి అమ్మవారైతే నేనే దొంగతనం చేశానని తెలిస్తే నగలు ఎక్కడ పెట్టానో తెలియదా అనుకుంటాడు. అనుకొని వాడు చెప్పడు చెప్పడు చెప్పడు. రాజనర్తికి రాజు దగ్గరికి వెళ్ళిపోయి నన్ను అమ్మవారిని వాడు నమ్మాడు, కానీ వాడు ఒప్పుకోలేదంటే వాడు ఖచ్చితంగా తీయలేదు, వాడిని వదిలిపెట్టేయండి పర్వాలేదు, ఇంకా వాడికి టార్చర్ చేయాల్సిన అవసరం లేదని అంటే వాడిని వదిలిపెట్టేస్తారు. జరిగిన విషయం ఏమిటంటే వాడు కొన్ని క్షణాలు సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రవర్తన చెప్తున్నాడో ఆ యొక్క ప్రవచనాలు చెప్తున్నారో ఆ ప్రవచనకర్త ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి భగవంతుడు అమ్మవారి రూపంలో అమ్మవారు కానీ వచ్చినప్పుడు వాళ్ళు మనుషుల్లాగా వాళ్ళ యొక్క పాదాలు భూమి మీద ఉండవు. వాళ్ళు ఒక అడుగు ఎత్తులో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ దేవతలు అలా వస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఆ ఒక్క మాటే వాడు వింటాడు, ఆ వాక్యం వింటాడు. సో ఎప్పుడైతే అమ్మవారు వచ్చిందని వాడు ఫస్ట్ నమ్ముతాడో ఆ నమస్కారం పెడతాడో, దండం పెడతాడు. ఆ తర్వాత వాడికి అది గుర్తొస్తుంది. వెంటనే కాళ్ళను చూసి కాళ్ళు హాయిగా నేల మీద అని ఆమె నడుస్తూ ఉంటుంది. వెంటనే ఈయన అర్థం చేసేసుకుంటాడు, ఈ రాజనర్తికి వచ్చింది దేవత కాదని. వెంటనే వాడు రిజిడ్ గా మారిపోయి స్టెబర్న్ గా మారిపోయి నేను చేయలేదంటాడు బయట. అప్పుడు వాడు ఆలోచిస్తాడు, ఒక్క వాక్యం నేను విన్నందుకే నుంచి నేను బయటపడ్డాను. సాంగత్యంలో నేను ఒక ఆపద నుంచి బయటను. అదే సజ్జన సాంగత్యంలో ఉంటే నా జీవితం అద్భుతంగా ఉంటుందో, ఎందుకు ఈ దరిద్రం, ఇది ఎందుకు ఈ టెన్షన్ తో కూడిన అని వెంటనే వృత్తిని వదిలేసేసి వాడు సజ్జన సాంగత్యం చేయడం మొదలు. ద పవర్ ఆఫ్ సజ్జన సాంగత్యం, మై డియర్ మాస్టర్స్.
సో ఇంకా చాలా చెప్పుకోవచ్చు మై డియర్ మాస్టర్స్. మనకి సమయం స్టిపులేట్ ఒక టైం ఉంది. ఆ సమయభావం వల్ల మనం మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందాం. సో మై డియర్ మాస్టర్స్, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మనం చాలా చక్కగా ఈ టూల్స్ ని మనం ఉపయోగించుకుంటూ మన ఆధ్యాత్మిక పరిణామం ముందర తీసుకెళ్తూ మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అవేర్నెస్ తో ఉంటూ చాలా అత్యంత అద్భుతంగా మన ఆధ్యాత్మిక పరిణామ క్రమాన్ని ఆ ఎవల్యూషన్ ని మనం స్పీడ్ గా, ఎందుకంటే ఇవన్నీ చేస్తే ఎన్నో జన్మల నుంచి మనం తీసుకోవాల్సిన జ్ఞానాన్ని ఒక్క జన్మలోనే తీసుకోవటం వల్ల ఎన్నో జన్మలను మనం ఒక్కసారిగా క్వాంటమ్ లీప్ తీసుకొని ఒక్క లాంగ్ జంప్ చేసినట్టుగా ఎన్నో జన్మల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కాబట్టి మై డియర్ మాస్టర్స్, చాలా అద్భుతంగా ఇంత అత్యంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రం నిర్వాహకులకి, తర్వాత వెంపటి లక్ష్మి గారికి నిర్వాహకులు, తర్వాత మన సతీష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటిదాకా ఈ సెషన్ లో చూసిన వాళ్ళందరికీ కూడాను, ధ్యానులందరికీ కూడాను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ టు హోస్ట్ సతీష్ గారా. అవును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ 7:20. ఓవర్ టు సతీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు ఈ క్లాసు గౌతమ్ గారు వచ్చి చెప్పినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఓషో టాపిక్స్ ఎప్పుడు టచ్ కాలేదు మన జూమ్ సెషన్స్ లో. అవునా? అంత ప్రత్యేకంగా సారు కొన్ని టాపిక్స్ టచ్ చేస్తూ చెప్పారు. అవేర్నెస్ క్లాస్ కూడా మీరు మరొకసారి మాకు ఇవ్వాలి సార్. తప్పకుండా సార్. షూర్. ఎందుకంటే బేసిక్ గా ప్రాథమికంగా ధ్యానం చేసే వాళ్ళకి ఇది మంచి గైడెన్స్ గా ఉపయోగపడుతుంది. కొన్ని అపోహలు కూడా తొలగిపోతాయి. అవును సార్. ధ్యానం చేయడం అంటే ఎంతో కష్టమైంది అని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. తీవ్రంగా కూడా సాధించారు. కొంత బేసిక్ నాలెడ్జ్ అందరికి అందినప్పుడు వాళ్ళు మరింతగా ముందుకి సింపుల్ గా సాధనలో ముందుకు వెళ్తారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ. ఫీలింగ్ వెరీ హ్యాపీ regarding this topic. Thank you. So masters, ఇంకా ఎవరైనా మీకైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి.